శుభోదయం. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో 19వ అధ్యాయం దేవతల స్తోత్రం. మహిషాసురుడి వధతో ఆనందించి దేవేంద్రుడు మొదలైన దేవతలు జగదంబని స్తోత్రం చేశారు. ఓ జగదంబ, నీ నుంచి శక్తి పొంది జగత్తు సృష్టిస్తున్నాడు బ్రహ్మ. విష్ణువు పరిపాలిస్తున్నాడు. అనంతకాలంలో శివుడు సంహారం చేస్తున్నాడు. నీ శక్తి లేకపోతే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నిజంగా నువ్వే సృష్టి స్థితి సంహారాలు సాగిస్తున్నావు. నువ్వే కీర్తివి, మతివి, స్మృతివి, రుణివి, దయవి, శ్రద్ధవి, ధృతివి, వసుధవి, కమలవి, జయవి, సృష్టివి, కలవి, విజయవి, గిరిజవి, దయవి, తృష్టివి, ప్రభవి, బుద్ధివి, ఉమవి, రమవి, విద్యవి, క్షమవి, కాంతివి, మేధవి, సమస్త శక్తులు నువ్వే. త్రిభువనాలు ఎరుగనిది, సకల లోక నివాస భూమివి నువ్వు. పై శక్తులు లేందే ఏ ప్రాణి ఏమీ చెయ్యలేదు. నీ ధారణా శక్తి లేందే అది కూర్మము శేషనాగు ఈ భూమండలం మొయ్యగలరా? నీ శక్తి లేందే ఈ బహుభారం కల భూమి ఆకాశము ఎలా నిలబడతాయి? నీ మాయలో పడి బ్రహ్మదేవుణ్ణి, విష్ణుమూర్తిని, శివుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, వాయువుని, విఘ్నేశ్వరుణ్ణి, ఇతర దేవతల్ని ప్రార్థిస్తారు మనుషులు. కానీ దేవతలు నీ అనుగ్రహం లేందే ఏమైనా చెయ్యగలరా తల్లి? యజ్ఞాల్లో అగ్నిలో ఆహుతిచ్చు వాళ్ళు తెలివి మాలిన వాళ్ళు. ఏమంటే స్వాహ అని నీ పేరు పలకలేకపోతే ఏ దేవత హవిర్భాగం పొందలేడు కదా. అయినప్పుడు యజ్ఞాలు చేసే మూడులు నీ యజ్ఞమే ఎందుకు చెయ్యరు? అమ్మా, లోకంలో చరాచర ప్రాణికోటి అంతటికి నువ్వే ప్రాణం పోస్తున్నావు. దేవతల్ని పాలించినట్టే దానవుల్ని కూడా పాలిస్తున్నావు. సర్వ ప్రాణులకు నువ్వే భోగదాయినివి. అంబిక, వేడుక కోసం ఉపవనంలో చెట్లు నాటుతాడు మనిషి. వాటిలో కొన్ని చెట్లు మంచి ఫలమివ్వవు. అయినా బుద్ధిమంతుడు వాటిని చేతులారా నరకడానికి ఇష్టపడడు. మంచి వాటితో వాటిని కూడా పెంచడానికే చూస్తాడు. అదుగో అలాగే నువ్వు ఈ సృష్టిలోని దైత్యుల్ని వాళ్ళ చెడ్డ గుణం చూసి కూడా వాళ్ళని రక్షిస్తావు. నిండు దయాసముద్రం నీ హృదయం. స్వర్గానికి వెళ్ళి అప్సరసల సంయోగం కోరుకునే రాక్షసుల్నే నువ్వు యుద్ధంలో సంహరిస్తావు. ఇంతకీ ఆశ్చర్యమేమిటంటే నువ్వు సంకల్పించడంతో వాళ్ళు హతమార్చి పోవలసి ఉంది. అలా కాక వాళ్ళ వధ కోసం నువ్వు అవతారం ఎత్తవలసి వస్తుంది. మరేమీ లేదు. ఈ అవతారంలో లీల చూడడమే నీ సంకల్పం. జగదీశ్వరి, ఘోరమైన కలికాలమిది. అయినా లోకులు నిన్ను ఆరాధించకుండా ఉన్నారు. దీనికి కారణం ధూర్తులైన పురాణ రచయితలు నువ్వు సృష్టించిన విష్ణువుని, శివుణ్ణి మొదలైన దేవతల్ని, దేవుళ్ళని, లోకాన్ని మోసం చేశారు వాళ్ళు. దేవతలు రాక్షసుల వల్ల బాధలు పడటము, వాళ్ళు నీ ఆశ్రయంలో ఉండడము తెలిసి కూడా శ్రద్ధగా వాళ్ళని ఆరాధించే మనుషులు దీపం పట్టుకొని కూడా నీళ్లు లేని నూతిలో పడే గుడ్డివాళ్ళు. తల్లి, ప్రాణికోటికి సుఖమిచ్చే విద్య, దుఃఖమిచ్చే అవిద్య రెండూ నువ్వే. నిన్ను ఆరాధించేవారు చావు పుట్టుకల బంధనం నుంచి విముక్తి పొందుతారు. మోక్షం కోరుకునే మునులు నిన్ను ఆరాధిస్తారు. విషయ భోగ లాలసులు ఆరాధించరు. ఆరాధించని వారు మూర్ఖులు. వారి బుద్ధి నశించిందని తెలుసుకోవాలి. బ్రహ్మ, విష్ణువు, శివుడు
మొదలైన దేవతలందరూ నీ పాదపద్మాలు సేవిస్తారు. అల్పబుద్ధులు నిన్ను భజించరు. ఈ భవసముద్రంలో మునుగుతూ తేలుతూ ఉంటారు వాళ్ళు. ఓ చండిక, నీ పాదధూళి శిరస్సు మీద వేసుకొని బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శివుడు సంహారం చేస్తాడు. ఇంత మహిమ కల నిన్ను సేవించని వాళ్ళు అభాగ్యులు. దేవతలైనా దానవులకైనా నువ్వే వాగ్దేవతవు. నువ్వు నోట నిలవకపోతే మహామహా దేవతలు కూడా మాట్లాడలేరు. ఇక ఇతరుల సంగతి చెప్పేదేముంది? దేవి, భృగు మహర్షి కోపం తెచ్చుకొని విష్ణుమూర్తిని శపించాడు. దాంతో అతడు చేప అవతారము, తాబేలు అవతారము, పంది అవతారము, నరసింహ అవతారము, కపట మరుగుజ్జు అవతారము ఎత్తవలసి వచ్చింది. అలాంటి విష్ణుమూర్తిని సేవిస్తే మృత్యుభయం తప్పుతుందా? అంటే సాధారణమైన శాపమే తప్పించుకోలేనివాడు భక్తుల భవబంధనాలనెలా తప్పించగలడు? ఓ మారు శివుడు భృగువనంలో దిశమలతో తిరిగిన సంగతి అందరికీ తెలిసింది. భృగుముని అతడికిన్ని శాపం పెట్టాడు. దాంతో అతడి లింగం తెగి పడిపోయింది. అలాంటి కాపాలికుణ్ణి ఆరాధించిన వాళ్ళకి ఇహమైన పరమైన ఎలా వస్తుంది? ఇక ఆ శివుడి వల్ల పుట్టిన విఘ్నేశ్వరుణ్ణి పూజించే వాళ్ళు మూర్ఖులని వేరే చెప్పాలా? నిజంగా మతిమాలిన వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలు నువ్వే ప్రసాదిస్తావని, నిన్ను పూజించడమే సులభమని ఎరుగరు వాళ్ళు. జగదంబ, చిత్రమేమిటంటే క్రూరులైన రాక్షసుల మీద కూడా నీకు ఎంతో దయ. అందుకని వాళ్ళని సంహరించి తిన్నగా స్వర్గానికి పంపావు. కాకపోతే వాళ్ళు నరకంలో పడి ఘోరమైన బాధలు పడేవాళ్ళు. నరకంలోంచి బయటపడేవాళ్ళు కాదు. అహంకారానికి లోబడి బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలే నీ మహిమ తెలుసుకోలేనప్పుడు మానవ మాతృలెలా తెలుసుకోగలరు? అమ్మా, నీ పాదాలు సేవించక సూర్యుణ్ణి, అగ్నిని సేవించే మునులు నానా దుఃఖాలు అనుభవిస్తారు. వేదాల్లో చెప్పిన పరమార్థతత్వం అవగతం కాలేదు వాళ్ళకి. నీ సత్వరజోస్తమో గుణాలు మనుషుల్ని భ్రమలో పడదోస్తాయి. రకరకాల శాస్త్రాల్లో తగులుకొని విష్ణువని, సూర్యుడని, శివుడని, గణపతి అని పరుగెడతారు. వాళ్ళు నిన్ను భక్తితో భజించరు. అయితే తల్లి, విష్ణువుని, శివుణ్ణి పూజించాలనే శాస్త్రాలు ఉపదేశించి బ్రాహ్మల్ని నీ పాదాలు పూజించకుండా చేసే వాళ్ళని నువ్వు కోపించవు. పైగా వాళ్ళని దయతో చూస్తావు. మోహమంత్ర నిపుణులైన అలాంటి వారికి పేరు ప్రఖ్యాతి కూడా కల్పిస్తావు. సత్యయుగంలో సాత్విక గుణం ప్రసిద్ధిగా ఉండేది. అందుకని అసత్య శాస్త్రాలు అప్పుడు లోపించాయి. అంతటా నీ పూజలే జరుగుతూ ఉండేవి. కానీ ఈ కలికాలంలో ఆ సంభావం పెట్టుకున్న బ్రాహ్మలు నిన్ను మరచి నువ్వు సృష్టించిన బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతల్ని ఆరాధించడం పూనుకున్నారు. సత్వగుణ ప్రధానులైన మునులు మాత్రం ముక్తి ప్రసాదించే పరవిద్యను నిన్ను ధ్యానిస్తారు. నిన్ను ధ్యానించే వాళ్ళు తిరిగి తల్లి గర్భంలో పుట్టరు. చైతన్య స్వరూపంతో నువ్వే పరమాత్మలో కనిపిస్తావు. అప్పుడే ఆ పరమాత్మ స్వరూపం వ్యక్తమవుతుంది. అనంతరమే అతడు సృష్టికర్త అని, పాలనకర్త అని, సంహారకర్త అని ప్రసిద్ధుడవుతాడు. నీ శక్తి లేందే ఎవడు సృష్టికర్త కాడు, పాలనకర్త కాడు, సంహారకర్త కాడు. ఓ జగదంబ, తత్వమే జగదుత్పత్తికి కారణమంటే ఆ తత్వంలో చైతన్య శక్తి కావాలి కదా జగత్తు సృష్టించడానికి. తత్వం జడమే కదా మరి. గుణాలు, మనస్సు, ఇంద్రియాలు కూడా చైతన్య శక్తి లేనిదే ఏ కార్యము చెయ్యలేవు కదా. స్వాహారూపంతో నువ్వు సాధనంగా లేకపోతే మునులిచ్చే యజ్ఞభాగాలు మాకు అందవు కదా. నిజానికి నువ్వే విశ్వమంతా పాలిస్తున్నావు. ఆదిమాతవు నువ్వు. అఖిల విశ్వము నువ్వే సృష్టించావు.
బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి, అందరు దేవతల్ని నువ్వే పుట్టించావు. అందరినీ నువ్వే కాపాడుతున్నావు. ప్రళయకాలంలో విశ్వమంతా నీ పొట్టలోనే పెట్టుకుంటావు. భగవతి, దేవతలు కూడా నీ చరిత్ర తెలియలేరు. అయినప్పుడు మందభాగ్యులైన మనుషులెలా తెలుసుకోగలరు? అమ్మ, మహిషాసురుణ్ణి సంహరించావు, మా దేవతల్ని రక్షించావు. అగమ్యం నీ రీతి, వేదాలను తెలియలేవు. బుద్ధిమాలిన మేం మాత్రం ఎలా తెలుసుకోగలం? ఎలా నిన్ను స్తుతించగలం? ఓ తల్లి, విఖ్యాత ప్రతిభాశాలిని జగదాంబ, 3 లోకాల కంటకుడైన మహిషాసురుణ్ణి సంహరించావు. దేవతలకి మహోపకారం చేశావు. నీ కీర్తి 10 దిక్కులా వ్యాపించింది. లోకాలన్నిటినీ కరుణించు దేవి, మా మీద దయావృష్టి కురిపించు. దేవతల స్తోత్రం వింది జగదంబ, దేవతలారా మధురంగా అందాము. కష్టసాధ్యమైన మీ కార్యం ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నన్ను స్మరించండి. తక్షణం మీ దుఃఖం తొలగిస్తాను. దేవి, మా ప్రబల శత్రువు మహిషాసురుణ్ణి సంహరించావు, మహోపకారం చేశావు. ఎల్లప్పుడూ నీ పాదపద్మాలు స్మరించే శక్తి మాకు అనుగ్రహించు. ఎప్పుడూ మా హృదయాల్లో నీ భక్తి నిలిచేట్టు ప్రసాదించు. సంతానం వెయ్యి. అపరాధాలు చేసిన తల్లి క్షమిస్తుంది జగదంబ వినువు. మా తప్పులు మన్నించు. లోకులు నిన్ను ఎందుకు భజించరో కదా. ఈ శరీరం ఒక చెట్టు, దీని మీద జీవాత్మ, పరమాత్మ 2 పిట్టలు. రెంటికి స్నేహం, వాటి అపరాధాలు సహించే 3వ నేస్తం లేదు. జీవుడు నీ వంటి నేస్తాన్ని వదులుకుంటే ఇక గతేమిటి? ఆ పాపి మనుష్యాది యోనుల్లో పదే పదే పుడుతూ చస్తూ ఉంటాడు. మనుష్య జన్మ దుర్లభం. అలాంటి దుర్లభమైన జన్మ పొంది మనస, వాచ, కర్మన నిన్ను స్మరించని వాడు అధముడు. పదే పదే గొంతెత్తి చాటగలమిది. అమ్మ, సుఖదుఖాలలో మమ్మల్ని అద్భుతంగా ఆదుకుంటున్నావు. నీ ఆయుధాలతో కాపాడుతున్నావు. నీ పాదధూళి తప్ప మరో ఆధారం లేదు మాకు అంటూ చేతులు జోడించారు దేవతలు. వారి ఈ ప్రార్థన విని అంతర్ధానమైంది దేవి. ఆమె అంతర్ధానం చూసి ఆశ్చర్యపోయారు దేవతలు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 19వ అధ్యాయం సమాప్తం. 20. లోకం సుఖపడింది. మునీంద్ర, మహిషాసురుడి కథ విని వ్యాసమునిని అడిగాడు జనమేజయుడు. అద్భుతంగా ఉంది భగవతి చరిత్ర. పరమ శాంతిదాయమైన ఆమె ప్రభావం అవగతం చేసుకుంటున్నాను. నీ ముఖపద్మం నుంచి వెలువడే పావనమైన కథామృతం నా కర్ణపుటాలతో పదే పదే పానం చేస్తున్నాను. ఎంత తాగినా తృప్తి కలగకుండా ఉంది. భగవతి అంతర్ధానమయ్యాక ఏం చేశారు దేవతలు? భగవతి చరిత్ర పరమ పవిత్రమైంది. పుణ్యం కొరతపడిన వారికి దుర్లభమైంది. అభాగ్యుల సంగతి అటుంచి సత్కథలు వినాలని కాంక్షించే పుణ్యాత్ములకు దేవి కథలు ఎంత విన్నా వినాలనే ఉంటుంది. భగవతి కథామృతం పానం చేసి మనుషులు దేవతలు కావచ్చు. అలాంటి కథలు విననొల్లని మనిషి జీవితం వ్యర్థం. జగదంబ విచిత్ర లీలలు, ఆమె అద్భుత చరిత్రలు, దేవతల మహామునుల రక్షణ సాధనాలు, మనుషులను భవసాగరం నుంచి దాటించగల నావలు. కృతజ్ఞత గలవాడు వాటిని ఎలా వదులుకుంటాడు? సందేహం లేదు, భగవతి కథలు సర్వార్థాలు ప్రసాదిస్తాయి. జీవన్ముక్తులు, మోక్షకాములు, రోగగ్రస్తులు భగవతి కథామృత సారం శ్రవణపుటాల పానం చెయ్యడం శ్రేయస్కరం అంటారు వేదాలు తెలిసినవారు. ధర్మార్థ కామారతులైన రాజులు దేవీ చరిత్ర తప్పకుండా వినాలి. జీవన్ముక్తులు కూడా శ్రద్ధతో వింటారు. అయినప్పుడు సామాన్యుల సంగతి వేరే చెప్పవలసిందేముంది?
పూర్వజన్మలో మల్లెలు, చంపక పుష్పాలు, మారేడు పత్రాలు అర్పించి భగవంతుని పూజించిన వాళ్ళు జన్మలో మహారాజులై భోగాలు అనుభవిస్తారని నా అభిప్రాయం. భారతదేశంలో దుర్లభమైన మనుష్య జన్మ ఎత్తి దరిద్రులై, రోగులై, సంతానం లేని వాళ్ళై ఉన్నవాళ్ళు పూర్వజన్మలో భగవతుని భక్తితో పూజించని వారని నా నమ్మకం. దేవిని సేవించకపోవడం వల్లే వాళ్ళకి ఆ దుర్గతి. అందుకనే వాళ్ళు ఇతర సేవకులై మూటలు మోసి బతుకుతున్నారంటాను. అందుకనే తిండి, కట్టబట్ట దొరకడం లేదు. లోకంలో ఉన్న అంధులు, మూగివాళ్ళు, చెవిటివాళ్ళు, గూనివాళ్ళు, చొట్టవాళ్ళు, కుష్ఠరోగులు మొదలైన వాళ్ళని చూసి వాళ్ళెన్నడూ దేవిని భజించలేదని తెలుసుకోవాలని పండితులు. అలాగే మహారాజ భోగాలు అనుభవిస్తున్న వాళ్ళని, సేవకులతో సుఖాలు అనుభవిస్తున్న ప్రభువుల్ని, ధనధాన్యాలతో తులతూగుతున్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు భగవతిని సర్వదా దేవిని పూజించిన వాళ్ళని తెలుసుకోవాలి. కనుక మునీంద్ర, పవిత్రమైన భగవతి కథలు ఇంకా తనివి తీరా వినిపించు. దయామూర్తివి నువ్వు, అనుగ్రహించు. మహిషాసురుణ్ణి మర్దించి ఆ మహామాయ మహాలక్ష్మి ఎటు వెళ్ళింది? ఆమె అంతర్ధానమైపోయిందన్నావు. అంతర్ధానమై స్వర్గలోకానికి వెళ్ళిందా? భూలోకం మీదే ఎక్కడో ఉండిపోయిందా? వైకుంఠానికి వెళ్ళిందా? అక్కడే విలీనమైపోయిందా? కాకపోతే మేరు పర్వతం మీదికి వెళ్ళిపోయిందా? ఏమైంది? వ్యాసముని ఇలా చెప్పుకువచ్చాడు. నాయన, వెనుక రమణీయమైన మణిద్వీపం వర్ణించాను కదా. మణిద్వీపం అంటే దేవికి ఎంతో ప్రియం. ఆమె ఎప్పుడు అక్కడే విహరిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళే కదూ బ్రహ్మ, విష్ణువు, శివుడు స్త్రీలుగా మారిపోయి భగవతి దయవల్ల తిరిగి పురుషులయ్యారు. అమృత సముద్రం మధ్య ఉంది మణిద్వీపం. వివిధ రూపాలతో ఆ ద్వీపంలో విహరిస్తూ ఉంటుంది. జగదంబ మహిషాసురుణ్ణి వధించాక దేవతలు ఆమెని స్తోత్రం చేసి పూజించారు. అనంతరం అంతర్ధానమై దేవి మణిద్వీపానికి వెళ్ళిపోయింది. అక్కడే ఆమె విహరిస్తూ ఉంటుంది. భగవతి అంతర్ధానమయ్యాక సూర్యవంశం రాజుని శత్రుఘ్నుణ్ణి మహిషాసురుడి సింహాసనం మీద అభిషేకించారు దేవతలు. అనంతరం తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు. భూలోకంలో ధర్మరాజ్యం స్థాపితమైంది. ప్రజలందరూ సుఖపడ్డారు. మేఘాలు సకాలంలో వానలు కురిశాయి. పంటలు నిండుగా పండాయి. తోటలు పళ్లతో నిండాయి. ఆవులు అపరిమితంగా పాలిచ్చాయి. పాడి పంటతో ప్రజలు ఆనందించారు. చల్లని స్వచ్ఛమైన నీళ్లతో నదులు నిండుగా పారాయి. తీరాలలో పక్షులు కలకల్లాడాయి. వేద పారగులై బ్రాహ్మలు యజ్ఞాలు చేశారు. క్షత్రియులు ధర్మపరాయణులై దాన ధర్మాలు చేశారు. స్వాధ్యాయ పరాయణులయ్యారు. శస్త్రాస్త్ర విద్యలో ఆరితేరి ప్రజాపాలన సాగించారు. న్యాయం తప్పకుండా దండ విధానం జరిగించారు. శాంత ప్రియులయ్యారు. ప్రజలు పరస్పర విరోధం విడిచిపెట్టారు. రాజుల కోశాగారాలు ధనరాశులతో నిండాయి. వారి గోశాలలు తామర తంపరగా పెరిగాయి. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 50 మంది దేవి భక్తులయ్యారు. బ్రాహ్మలు, క్షత్రియులు యజ్ఞాలు విరివిగా చేశారు. అంతటా యజ్ఞశాలలు, యూపస్తంభాలు ఔపించాయి. స్త్రీలు పాతివ్రత్యం పాలించారు. లవతులయ్యారు. కుమారులు తల్లిదండ్రుల్ని భక్తితో సేవించారు. అధర్మం అంతరించింది. పాషండులు పటాపంచలయ్యారు. వేదవాదం, శాస్త్రవాదం తప్ప ఇతర వాదాలు కనబడకుండా పోయాయి. జనంలో పరస్పర కలహాలు కానరాలేదు. నిరుపేదలు మచ్చుకైనా లేకుండా పోయారు. దురదృష్టులు మాయమయ్యారు. అనావృష్టి లేదు, అతివృష్టి లేదు, కరువు కాటకాలు లేవు, మహామారి లేదు, రోగాలు లేవు, మచ్చరాలు లేవు, జగడాలు లేవు. ఆడ మగ అందరూ హాయిగా కాలం గడిపారు.
భూలోకం స్వర్గంగా మారింది. దొంగలు లేరు, పాషండులు లేరు, మోసగాళ్ళు లేరు, దురభప్రియులు లేరు, వేదాలు ద్వేషించే పాపులు లేరు. లోకులందరూ ధర్మాత్ములుగానే మారారు, బ్రాహ్మణోపాసకులుగానే మారారు. సాత్వికము, రాజసము, తామసము అని సృష్టి ధర్మం 3 విధాలు. బ్రాహ్మలు కూడా సాత్వికులని, రాజసులని, తామసులని 3 విధాలుగా తయారయ్యారు. సాత్విక బ్రాహ్మలు వేదాలు చదవడము, యజ్ఞాలు చెయ్యడము మొదలైన పనుల్లో నిమగ్నులయ్యారు. వాళ్ళు దానం పుచ్చుకునేవాళ్ళు కారు, దయాపరులై ఉండేవాళ్ళు, ధర్మపరులై ఉండేవాళ్ళు, సాత్వికాన్నంతోనే యజ్ఞాలు చేసేవాళ్ళు. పురోడాశం తప్ప పశుహింస చేసేవాళ్ళు కారు. దానం, అధ్యయనం, యజ్ఞం ఈ 3 కర్మలు సాత్విక బ్రాహ్మణుల్లో యథావిధిగా సాగుతుండేవి. రజోగుణ బ్రాహ్మలు వేదాలు తెలుసుకొని రాజుల పురోహితులుగా ఉండేవాళ్ళు. విధులు, విధానాలు పాలిస్తూనే మాంసం తినేవాళ్ళు. వాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, దానాలు ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు, వేదాలు అధ్యయనం చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు. ఇలా 6 కర్మలు విధిగా సాగించేవాళ్ళు వాళ్ళు. తమోగుణ బ్రాహ్మలు క్రోధము, రాగద్వేషాలు కలిగి ఉండేవాళ్ళు. రాతకోతలు నేర్చుకుని రాజ్యంలో కరణాలుగా పనిచేసేవాళ్ళు. అయితే మహిషాసురుడు నశించడంతోనే బ్రాహ్మలందరూ వేద తత్పరులయ్యారు, సుఖంగా బతికారు, వ్రతనిష్ఠులయ్యారు, దాన ధర్మపరులయ్యారు. రాజులు ప్రజల్ని కన్న బిడ్డల్లా పాలించారు. కోమట్లు న్యాయమైన లాభాలతో వర్తకం సాగించారు. మిగిలిన 50 మంది వ్యవసాయము, వ్యాపారము, గో సంరక్షణ, తక్కువ వడ్డీలతో అప్పులియ్యడము మొదలైన వృత్తులు సక్రమంగా చేయడం మొదలుపెట్టారు. 50 మంది నిర్భయంగా జీవనం సాగించారు. ఈటి బాధలు లేకుండా పట్టణాలు, పల్లెలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకల్లాడాయి. అకాల మృత్యువులు ఆగిపోయాయి. అంతమంది వేదాలు చెప్పినట్టు నడుచుకుంటూ జగదంబ పాదపద్మాలు సేవిస్తూ వచ్చారు. అలా లోకం సుఖపడింది. శ్రీదేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 20వ అధ్యాయం. 21 శంభు నిశుంభుల కథ. వ్యాసముని ఇంకా ఇలా చెప్పుకపోయాడు. జనమేజయ, నువ్వు కోరిన ప్రకారం ఇప్పుడు దేవీ చరిత్ర ఇంకా వినిపిస్తాను. అన్ని పాపాలు నాశనం చేసే చరిత్ర దేవీ చరిత్ర. ప్రాణికోటికంతటికి శుభం కలిగించే చరిత్ర దేవీ చరిత్ర. సావధానంగా విను. పూర్వం శుంభుడని, నిశుంభుడని 2 రాక్షసులుండేవాళ్ళు. అన్నదమ్ములు వాళ్ళు. ఇద్దరే మహాబలవంతులు, వీరాది వీరులు, పరాక్రమవంతులు. ఎవ్వరూ వాళ్ళని గెలవలేకపోయేవారు. వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన సైన్యముండేది. గొప్ప గొప్ప రాక్షస వీరులు కూడా వారికి దన్నుగా ఉండేవారు. అంచేత ఎవళ్ళని లక్ష్య పెట్టేవారు కాదు శుంభని శుంభులు. మదోన్మత్తులై దేవతల్ని బాధించేవారు. దేవతల్ని రక్షించడం కోసం యుద్ధం చేసి వాళ్ళని సంహరించింది జగదంబ. బుద్ధండులైన చండముండుల్ని, రక్తబీజుణ్ణి, ధూమ్రలోచనుణ్ణి కూడా ఆ పరాశక్తే యుద్ధంలో హతమార్చింది. దేవతల్ని కాపాడింది. మేరు పర్వతం మీద దేవతలందరూ ఆమెని పూజించారు. తండ్రి జనమేజయుడు అడిగాడు, ఎవరా శుంభని శుంభులు? అంత బలవంతులెలా అయ్యారు వాళ్ళు? వాళ్ళకి రాజ్యం ఎలా వచ్చింది? వాళ్ళు కూడా స్త్రీ చేత ఎందుకు చచ్చారు? తపస్సు చేశారా? ఏ దేవత వరమిచ్చాడు వాళ్ళకి? అయితే ఎలా నశించారు వాళ్ళు? వ్యాసముని ఇలా అందుకున్నాడు. శుంభని శుంభులు పాతాళం నుంచి భూమి మీదికి వచ్చారు. 2 మంచి రూపమంతులు, వయసులో ఉన్నారు. భూమి మీదికి వచ్చి వాళ్ళు పవిత్రమైన పుష్కర తీర్థం దగ్గర తపస్సు ప్రారంభించారు. అన్నపానాలు వదిలేశారు. యోగ విద్యా పరాయణులు వాళ్ళు. అంచేత కూచున్న చోటు నుండి లేవకుండా
10,000 సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశారు. తొదకి బ్రహ్మ వాళ్ళకి ప్రసన్నుడయ్యాడు. హంస మీద కూర్చుని వాళ్ల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శుంభని శుంభులారా, మగ్నులైన వాళ్ళని చూసి అన్నాడు బ్రహ్మ, లేవండి, మీ తపస్సుకి మెచ్చాను. ఏం కావాలో కోరుకోండి, వరమిస్తాను. బ్రహ్మ మాటలతో వారి ధ్యానం భగ్నమైంది. లేచి ప్రదక్షిణపూర్వకంగా ప్రణామం చేశారు. సాగిలబడ్డారు. దేవాదిదేవ దగ్ధద కంఠాలతో అన్నారు, మా మీద నువ్వు ప్రసన్నుడివే అయితే చావు లేకుండా మాకు వరమివ్వు. చావు తప్ప దేనికి భయం లేదు మాకు. చావు తప్పించుకోవడానికి మేం నీ శరణు వేడాం. జగత్తు సృష్టించే దేవుడివి నువ్వు, దయా సముద్రుడివి, అనుగ్రహించు, చావు లేకుండా వరమివ్వు అంటూ చేతులు జోడించారు. విపరీతమైన వరం కోరుతున్నారు మీరు అన్నాడు బ్రహ్మదేవుడు. ముల్లోకాల్లో ఎవ్వరూ ఇలాంటి వరం ఇవ్వలేదు. పుట్టిన వాళ్ళకి చావు తప్పదు, చచ్చిన వాళ్ళకి పుట్టుక కూడా తప్పదు. లోకంలో నియమమే ఇది. ప్రతి ప్రాణి చావక తీరదు. ఇందులో రవంతా సందేహం లేదు. ఇదొక్కటే తప్ప ఇంకే వరమైనా కోరుకోండి, ఇస్తాను. అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకున్నారు. శుంభని శుంభులు చేతులు జోడించి బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అయితే దేవతలు, దానవులు, మనుషులు, మృగాలు, పక్షులు ఎవరైనా సరే పురుషులు మమ్మల్ని చంపలేకుండా వరమివ్వు. ఆడది మమ్మల్ని చంపుతుందన్న భయం లేదు. ఏ ఆడదానికి మమ్మల్ని ఎదిరించగలిగినంత బలసాహసం ఉంటుంది? ముల్లోకాల్లోనూ ఏ ఆడది వచ్చినా మని ఊదేస్తాం. అంచేత ఏ ప్రాణి అయినా సరే మగజాతి వల్ల మాకు మరణం లేకుండా వరమివ్వు. వాళ్ళు కోరిన వరమిచ్చి యథేచ్ఛగా వెళ్ళిపోయాడు బ్రహ్మ. శుంభని శుంభులు తమ నివాసాలకు తిరిగి వచ్చారు. శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా చేసుకున్నారు. అతన్ని పూజించారు. మంచి రోజు, మంచి నక్షత్రము చూసి వాళ్ళకి రాజ్యాభిషేకం చేశాడు శుక్రాచార్యుడు. పెద్దవాడు కనుక శంభుడికి రాజసింహాసనమిచ్చాడు. ఎంతో మంది రాక్షస వీరులు వాళ్ళ దగ్గర ఉద్యోగులుగా, సేవకులుగా కుదురుకున్నారు. చండుడు, ముండు అని మహావీరులిద్దరు సేనాపతులయ్యారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు, చతురంగ సేన బ్రహ్మాండంగా ఏర్పడింది. అలాగే చండపరాక్రముడు, ధూమ్రలోచనుడును పెద్ద సైన్యంతో వచ్చి శంభుణ్ణి ఆశ్రయించారు. మహాబలశాలి రక్తబీజుడు 2 అక్షోణీల సేనతో వచ్చి చేరాడు. రక్తబీజుడు అజేయుడు. యుద్ధంలో అతడి శరీరం నుంచి ఎన్ని రక్తపు చుక్కలు కారితే అంతమంది అతడితో సమానులైన ఉద్దండులు పుట్టుకు వస్తారు. అంచేత అతన్ని ఎవరూ గెలవలేకపోయేవారు. అలా ఇంకా ఎందరెందరో రాక్షస నాయకులు తమ చతురంగ సేనలతో వచ్చి శుంభుణ్ణి ఆశ్రయించారు. అతడు సామ్రాట్టై కూచున్నాడు. అంతమంది అతడి మాట శాసనంగా అంగీకరించారు. దాంతో శుంభని శుంభులు భూమండలం అంతటి మీద ఏకఛత్రాధిపత్యం స్థాపించుకున్నారు. అనంతరం దేవలోకం గెలవాలని అభిలాష కలిగింది వాళ్ళకి. అభిలాష కలగడమే తడువు పెద్ద ఉద్దండమైన దండు వేసుకుని స్వర్గం ముట్టడించాడు నిశుంభుడు. లోకపాలకులతో హోరీ పోరాడాడు. వజ్రాయుధం ప్రయోగించాడు దేవేంద్రుడు. గుండెల మీద తగిలి భూమండలం మీద పడిపోయాడు నిశుంభుడు. అతడి రాణువ చెల్లా చెదురైపోయింది. తమ్ముడలా దెబ్బతిని మూర్ఛపోయి పడిపోయాడని విన్నాడు శుంభుడు. పెద్ద పెట్టున అమరావతి మీద విరుచుకుపడ్డాడు. బాణవర్షం కురిపించి దేవతలందరినీ చావమోదడం మొదలెట్టాడు. దేవేంద్రుడు మొదలైన లోకపాలకుల్ని 50 మందిని ఓడించాడు. తానే దేవేంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు. కల్పవృక్షము, కామధేనువు తనవి చేసుకున్నాడు. అలా 3 లోకాలు గెలుచుకున్నాడతడు. దేవతల యజ్ఞ భాగాలు తానే పుచ్చుకున్నాడు.
నందనవనంలో ఆనందించాడు. అమృతం తాగి తందనాలాడాడు. కుబేరుణ్ణి వెళ్ళగొట్టి అతన్ని అలకాపురము అంతులేని ధనరాశులు కాజేశాడు. సూర్యచంద్రుల అధికారం హస్తగతం చేసుకున్నాడు. యముడి అధికారం తానే చెలాయించాడు. వరుణుడి రాజ్యం తనదే చేసుకున్నాడు. అగ్నిహోత్రుడి పని తానే నిర్వహించాడు. నిశుంభుడి గాలిదేవుడి పని తన చేతిలో పెట్టుకున్నాడు. అలా దేవతలందరినీ తొక్కేశారు శుంభ నిశుంభుడు. వాళ్ళ రాజ్యాలు సిరి సంపదలు లాక్కున్నారు. కొండ గుహల్లో వాళ్ళు తలదాచుకున్నారు. అడవుల పాలయ్యారు. ఉండనిల్లు వండ పొయ్యి లేకుండా పోయింది వాళ్ళకి. చేత ఒక్క ఆయుధమైనా లేకపోయింది. తలమాసి తిరిగారు వాళ్ళు. ఏ కొండ కోనల్లోనో ఏ నిర్జన ప్రదేశాల్లోనో కనబడకుండా మసలుతున్నారు. ఎక్కడా శాంతి లేకపోయింది వాళ్ళకి. దేశం వెళ్ళగొట్టిన వాళ్ళకి సుఖమెక్కడ జనమాజయ. అదంతా అదృష్టమే అనుకోనాయనా. ఎంత భాగ్యవంతులైనా పండితులు అయినా కాలం కలిసి రానప్పుడు కష్టాలు తప్పవు. కాలం మహా చిత్రమైంది. రాజుని జోగి చేస్తుంది, జోగిని రాజు చేస్తుంది. సామాన్యుణ్ణి దానపరుణ్ణి చేస్తుంది, దానపరుణ్ణి దేహి అనిపిస్తుంది. మనిషిని ఒకప్పుడు బలశాలిని చేస్తుంది, ఒకప్పుడు తెలివి మాలిన వాణ్ణి చేస్తుంది. ఒకప్పుడు వీరుణ్ణి చేస్తుంది, ఒకప్పుడు పిరికి పందని చేస్తుంది. దేవతలకి రాజైన దేవేంద్రుడంత వాణ్ణి దిక్కులేని దీనుణ్ణి చేసింది. కాలమే మనిషిని ధర్మపరుణ్ణి చేస్తుంది, జ్ఞానవంతుణ్ణి చేస్తుంది. కాలమే పాపాత్ముణ్ణి చేస్తుంది, అజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. కాలం ఏమైనా చెయ్యగలదు. ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన వాళ్ళని కూడా అష్ట కష్టాల పాలు చేస్తుందది. కాల ప్రభావం వల్లే విష్ణుమూర్తి పంది మొదలైన పశువుల జన్మ ఎత్తాడు. కాల ప్రభావం వల్లే పుణికి పుచ్చుకొని శివుడు వల్లకాటిలో తిరుగుతాడు. కాల మహిమ అలా ఉంటుంది. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో 21వ అధ్యాయం సమాప్తం. 22 శుంభ నిశుంభుల కథ. 50 మంది దేవతల్ని ఓడించి అన్ని లోకాలు ఏకఛత్రాధిపతిగా 1000 ఏళ్ళు ఏలాడి శుంభుడు. దిక్కుమాలిన దేవతలు దీనులై తమ గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. గురుదేవా, ఏం గతి మాకు? ఏమిటి మా కర్తవ్యం ఇప్పుడు? నువ్వు సర్వజ్ఞుడివి, చెప్పు. మా కష్టం అంతమయ్యే ఉపాయమేమైనా ఉందా? ఉపచారం చేసే వేదమంత్రాలు 1000 కొద్దీ ఉన్నాయని విన్నాం. యథావిధిగా వాటిని ప్రయోగిస్తే అన్ని పనులు నెరవేరుతాయంటారు. సూత్ర గ్రంథాలు, కోరికలు సమకూర్చే యజ్ఞాలున్నూ ఉన్నాయి కదా. వాటిని చేసి మా కష్టాలు గట్టెక్కించు. వాటన్నిటినీ విధులు బాగా ఎరుగుదువు నువ్వు. శత్రువుల్ని హతమార్చే ఉపాయాలు ఆగమాల్లో ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించు. మా కష్టాలు గట్టెక్కించు. ఈ దానవులు నాశనమయ్యే అభిచార కర్మ ఇవాళే ఆరంభించు అన్నారు. దేవతలారా, అంతా విని అన్నాడు బృహస్పతి, వేద మంత్రాలన్నీ దైవాధీనాలని నమ్మండి. వాటంతటా అవి ఏ ఫలము ఇవ్వవు. వేదమంత్రాల దేవతలు మీరే కదా. మీరే కష్టాల్లో ఉంటే ఇంకా ఏమి ఉపాయం చెయ్యగలను నేను? యజ్ఞంలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మొదలైన వారే కదా పూజలు పొందుతారు. వారే ఆపదలో ఉంటే యజ్ఞం వల్ల ఏం సాధించడం? కానున్నది కాకపోదు. ఏం ప్రతీకారం చేసినా లాభం లేదు. అయితే ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే ఉపాయం కర్తవ్యమంటారు పెద్దలు. దైవం బలవంతమైందంటారు పండితులు. ఉపాయవాదులు మాత్రం దైవం మీద ఆధారపడక ఉపాయం వెతుకుతారు. అయితే దైవాన్ని ఉపాయాన్ని కూడా తడవమంటాను నేను. కేవలం దైవం మీదే ఆధారపడితే సాగదు.
మన బుద్ధి వినియోగించి పదే పదే ఉపాయం వెదకాలి. నేను బాగా ఆలోచించి చెబుతున్నాను వినండి. వెనుక భగవతి మహిషాసురుణ్ణి చంపినప్పుడు మీరు స్తోత్రం చేశారు. దేవి ప్రసన్నురాలయ్యింది. మీకు ఆపద వచ్చినప్పుడు నన్ను స్మరించండి, నేను మీ ఆపద తొలగిస్తాను అని వరమిచ్చింది. కనుక మీరందరూ ఇప్పుడు హిమాలయ పర్వతం మీదికి వెళ్ళి భగవతిని ఆరాధించండి. మాయా బీజతత్వం గ్రహించి పునశ్చరణ చెయ్యండి. ఆ జగదంబ తప్పక అనుగ్రహిస్తుంది. యోగ దృష్టితో చూసి చెబుతున్నాను నేను. మీ కష్టాలు గట్టెక్కే కాలం వచ్చింది, సందేహం లేదు. భగవతి ఇప్పుడు హిమాలయం మీద ఉంటుందని విన్నాను, అందుకే అక్కడికి వెళ్ళమంటున్నాను. యథావిధిగా ఆమెను పూజిస్తే తప్పక దర్శనమిస్తుందామె. మీ కోరిక నెరవేరుస్తుంది. దృఢ సంకల్పంతో హిమాలయం వెళ్ళండి. భక్తితో ఆమెను పూజించండి. ఆ మహామాయ మీ కోరిక సఫలపరుస్తుంది. గురుదేవుడు చెప్పిన ప్రకారం హిమాలయ పర్వతం మీదకి వెళ్ళారు. ఏకాగ్ర చిత్తంతో దేవిని ధ్యానించారు. మాయా బీజ మంత్రం జపించారు. చేతులు జోడించి భక్తిపూర్వకంగా స్తోత్రం చేశారు. దేవి విశ్వేశ్వరి, సర్వజీవేశ్వరి, సదానంద రూపిణి, సురానందదాయిని నమస్కారం. రాక్షస సంహారిణి, భక్తి గమ్య స్వరూపిణి నమస్కారం. లెక్క జమాలేని నీ పేర్లు ఎవ్వరూ వివరించలేరు. నీ స్వరూపమును ఎవరూ నిరూపించలేరు. సృష్టి కాలంలోనూ సంహార సమయంలోనూ ప్రాణుల్లో నువ్వే ఉంటావు. శక్తి స్వరూపంలో అమ్మా నువ్వే స్మృతివి, నువ్వే ధృతివి, నువ్వే బుద్ధివి, నువ్వే జరవి, నువ్వే పుష్టివి, నువ్వే తుష్టివి, నువ్వే ధృతివి, నువ్వే కాంతివి, నువ్వే శాంతివి, నువ్వే సువిద్యవి, నువ్వే సులక్ష్మివి, నువ్వే గతివి, నువ్వే కీర్తివి, నువ్వే మేధవి, నువ్వే పురాతన బీజ ప్రకృతివి. దేవతల మేలు కోరి ఎన్నో రూపాలు ధరిస్తావు నువ్వు. లోక కళ్యాణం కలిగిస్తావు. అంచేత నీ రూపాలన్నిటికీ మా నమస్కారం. నువ్వే క్షమవి, యోగ నిద్రవు, దయవి. వివక్ష జీవులందరిలో శివారూపంతో నువ్వే నివసిస్తావు. అమ్మ పూర్వం మహిషాసురుణ్ణి సంహరించావు. మా దేవతల్ని రక్షించావు. దేవతల మీద నీ అనుగ్రహం అపారమని లోకాలన్నీ తెలుసుకున్నాయి. వేదాలు పురాణాలు ఈ మాట చాటుతున్నాయి. పిల్లల్ని తల్లి కాపాడడంలో వింతేముంది. మా కన్న తల్లివి నువ్వు. మా కష్టాలు గట్టెక్కించు భగవతి. నీ గుణాలెంచలేం మేము, నీ స్వరూపం తెలియలేం. మమ్మల్ని కనికరించు, కాపాడు. అన్ని ఆపదలు పారద్రోలగలవు నువ్వు. ధనుర్బాణాలు లేకుండానే గద, త్రిశూలము, కత్తి, ఈటె, ఏ ఆయుధము అక్కర లేకుండానే శత్రు సంహారం చెయ్యగలవు నువ్వు. యుద్ధం చెయ్యడం అంటే అది నీ లీల మాత్రమే. ఈ జగత్తు నిత్యం కాదని మూఢులకి తెలియదు. కారణం లేని కార్యముండదని కూడా వాళ్ళకి తెలియదు. అనుమాన ప్రమాణం మీద ఆధారపడి మాత్రం ఈ విశ్వం నీ సృష్టి అనుకుంటారు. బ్రహ్మ లోకాలు సృష్టిస్తాడని, విష్ణువు పరిపాలిస్తాడని, శివుడు సంహరిస్తాడని పురాణాలు చాటుతున్నాయి. కానీ యుగాంతంలో వాళ్ళని నువ్వే పుట్టిస్తున్నావు కదా. కనుక నువ్వే అందరికీ తల్లివి. బ్రహ్మ మొదలైన త్రిమూర్తులు పూర్వం నిన్నే ఆరాధించారు. నువ్వే నీ శక్తులు వారికి ప్రసాదించావు. నీ శక్తులను అనుసరించే వారు సృష్టి స్థితి లయాలు సాధిస్తున్నారు. దేవి దేవతలందరూ నీ పాదాలు కొలుస్తున్నారు, నిన్ను ఉపాసిస్తున్నారు. వారి కోరికలు నువ్వు తీరుస్తున్నావు. ముక్తిదాయినివి నువ్వు. పరావిద్యా స్వరూపిణివి, విశ్వజననివి. ఇలాంటి నిన్ను పూజించని యతి మూఢుడు, బుద్ధి మాలినవాడు. లక్ష్మివి, లజ్జవు, కాంతివి, స్థితివి, పుష్టి స్వరూపిణివి అయిన నిన్ను వైష్ణవులు, శైవులు, సూర్యోపాసకులు నిన్ను ధ్యానించారు. నిజంగా వాళ్ళు పాషాండులు.
బ్రహ్మం మొదలైన దేవతలు, గొప్ప గొప్ప దానవులు నిన్ను పూజిస్తూ ఉండగా అల్పబుద్ధులు పూజించకపోవడం అంటే అది వాళ్ళ భ్రమ కాకపోతే మరేమిటి? శ్రీహరి స్వయంగా లక్ష్మీదేవి పాదాలకి లత్తుక పూస్తాడు. శివుడు పార్వతి పాదధూళి శిరసు మీద పూసుకున్నాడు. అయినప్పుడు మామూలు మనుషులు నీ పాదపద్మాలు ఎందుకు భజించరు? రాగద్వేషాలు వదులుకున్న వాళ్ళు, గృహాలు త్యజించిన వాళ్ళు, జ్ఞానవంతులైన మునీశ్వరులు నీ దయ కోరి నిన్ను సేవిస్తూ ఉంటారు. నిన్ను సేవించని వాళ్ళు సంసార కోపంలో మునుగుతూ తేలుతూ ఉంటారు. కుష్టు వ్యాధితోనూ, గుల్మ వ్యాధితోనూ, తలనొప్పితోనూ బాధపడతారు. సుఖమన్న మాటే ఉండదు వారికి. పూర్వజన్మలో నిన్ను పూజించని మానవులు ఈ జన్మలో కర్రలు కొట్టుకొని, గడ్డి కోసుకొని కష్టజీవనం చేస్తారు. భార్య బిడ్డలు లేకుండా నిరుపేదలై బతుకుతారు. దేవతల స్తోత్రం వింది దయామయి జగదంబ ప్రసన్నురాలైంది. వారి ముందు తక్షణం ప్రత్యక్షమైంది. దివ్యమైన వస్త్రాలు కట్టుకొని ముందామె దివ్యమైన నగలు పెట్టుకుంది. దివ్యమైన పూలమాలలు వేసుకుంది. దివ్యమైన గంధం పూసుకుంది. ఆమె దివ్య స్వరూపం విశ్వమోహనంగా ఉంది. దివ్యమైన శుభలక్షణాలన్నీ ఉన్నాయామెలో. అపురూపంగా ఉందామె. మన్మధుణ్ణి కూడా మరులు కొల్పినట్లుంది. గంగా స్నానం కోసం కొండగుహలోంచి బయలుదేరి దర్శనమిచ్చిందామె. దేవతల స్తుతి విని మేఘ గంభీరంగా కోకిల కంఠంతో మధురంగా ఇలా అడిగింది, ఎందుకిలా తన్మయులై స్తోత్రం చేస్తున్నారు? అసలు ఇలా ఎందుకు వచ్చారు? ఇలా విచారంగా వ్యాకుల పడుతున్నారేమి? దేవి విశ్వమోహన మోహిని స్వరూపం చూసి ఆమె చల్లని పలుకులు విని ప్రాణాలు లేచి వచ్చాయి దేవతలకి. అమ్మా విశ్వేశ్వరి, దయామయి నీకు నమస్కారం. రాక్షసులు మమ్మల్ని పడరాని పాట్లు పెడుతున్నారు. భరించలేకపోతున్నాం. ఈ కష్టంలో నువ్వే ఆదుకోవాలి మహాదేవి. వెనక మహిషాసురుణ్ణి చంపినప్పుడు నువ్వు వరమిచ్చావు మాకు. ఆపద వస్తే నిన్ను తలుచుకోమన్నావు. ఆపదకి అడ్డుపడతానన్నావు. కష్ట సముద్రంలో పడి నిన్ను తలుచుకుంటున్నాం తల్లి. శుంభుడు నిశుంభుడు అని భయంకరులైన రాక్షసులిద్దరు వచ్చి పడ్డారు. ఎంత ఉపద్రవం చెయ్యాలో అంతా చేస్తున్నారు. మగ పురుగు చేత చావు లేదు వాళ్ళకి తోడు రక్తబీజుడు, చండు, మండు మొదలైన ఉద్దండులు జతపడ్డారు. స్వర్గం మీద దండయాత్ర చేశారు. మమ్మల్ని తరిమి కొట్టారు. నువ్వు తప్ప దిక్కు లేదు మాకు. దీనులం కాపాడు తల్లి, కాపాడు. ఓ దేవి, మేమంతా ఎప్పుడూ నిన్నే భజిస్తున్నాం. అయినా ఈ రాక్షస బాధ తప్పడం లేదు. మాకు ఐహిక దుఃఖాలతో బాధపడే వారికి నువ్వే దిక్కు. ఈ నీ పాదాలే నమ్ముకున్నాం, అనుగ్రహించు అమ్మా. యుగాదిలో నువ్వు సృష్టించిన విశ్వమిది. దీన్ని ఈ రాక్షసులు పాదాలతో తొక్కి పీడిస్తున్నారు. అహంకారంతో విర్రవీగుతున్నారు. సేనలతో చిందులు తొక్కుతున్నారు అంటూ ప్రార్థించారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 22వ అధ్యాయం సమాప్తం. శుంభని శుంభుల కథ. దేవతల ప్రార్థన భగవతి వింది. పార్వతి ఉత్తర క్షణంలో తన శరీరంలోంచి ఉగ్ర రూపంతో ఒక అంబికను పుట్టించింది. ఆమె పేరు కౌశిక అని ప్రసిద్ధికి వచ్చింది. ఆమె శరీరం కారు నలుపుగా ఉంది. అందుకని ఆమె కాళిక అని కూడా మరో పేరు వచ్చింది. ఆమె రూపు ఎంతో అంత భయంకరంగా ఉంది. అంచేత ఆమెను చూస్తేనే రాక్షసులు భయభ్రాంతులయ్యేవాళ్ళు. ఆమెకు కాళరాత్రి అని కూడా మరో పేరు. ఒంటి నిండా నగలతో ఆమె పరమ సౌందర్యవతిగా అగుపడేది. దేవతలారా, మందహాసంతో అంది అంబిక, భయపడకండి, నిశ్చింతగా ఉండండి. మీ శత్రువుల పని నేను పట్టిస్తాను, వెళ్ళండి. మీ పనులు మీరు చూసుకోండి. రణరంగంలో వీరవిహారం చేస్తాను నేను. శుంభ నిశుంభుల్ని మిగిలిన వాళ్ళని మింగేస్తాను అంటూనే సింహం మీద కూర్చుందామె.
కౌశికిని వెంట పెట్టుకుని శుంభుడి రాజధానికి బయలుదేరింది. రాజధాని పట్నం బయట ఒక ఉపవనంలో ఆగింది. సమస్త విశ్వాన్ని మన్మధుణ్ణి మోహింపచేసే కంఠంతో గానం చేయడం ఆరంభించింది. ఆ గానం విని ఉపవనంలో పశువులు పక్షులు కూడా మేతలు మానేసి మెడలు మీదికెత్తి విన్నాయి. ఆకాశ మార్గాన దేవతలు దేవి లీల చూసి ఆనందాశ్చర్యాలు పొందారు. సరిగ్గా అదే సమయానికి చండు ముండు ఆ తోటలో తిరగడానికి వచ్చారు. దగ్గరికి వెళ్ళి చూశారు వాళ్ళు. దివ్య రూపవతి అంబిక పాడుతుంది. కాళిక ఆమె దగ్గర నించుంది. తమ కళ్ళు తాము నమ్మలేకపోయారు. నించున్న పలాన శంభు మహారాజు దగ్గరికి పరిగెత్తారు. మహారాజా, అతడితో విన్నవించారు చండముండులు. హిమాలయం నుంచి ఒక అందమైన పడుచు మన ఉపవనంలోకి వచ్చింది. తనంత తానే వచ్చింది. సింహం మీద కూర్చుంది. ఆమె అవయవాలన్నీ శుభ లక్షణాలతో ఎంచెక్కా ఉన్నాయి. ఆమె ఎంత అందంగా ఉందంటే మన్మధుడు కూడా ఆమెను చూస్తే మతి పోగొట్టుకుంటాడు. స్వర్గలోకంలోనూ గంధర్వలోకంలోనూ భూమండలం మీద ఎక్కడ అంత చక్కని చుక్కను చూడలేదు, వినలేదు. ఆమె పాట పాడుతూ ఉంది. ఆమె పాట ఎంత మోహనంగా ఉందంటే మనుషులే కాదు పశుపక్షులు కూడా చలించకుండా వింటున్నాయి. అబ్బా, అంత అద్భుతంగా ఉంది. ఆమె ఎవరి కూతురో తెలుసుకోవాలి. ఎక్కడికి ఎందుకు వచ్చిందో ఆమెను నువ్వే అట్టే పెట్టుకోవాలని మా అభిప్రాయం. ఆమె నీకు తగిన ఆడది. ఆమె విషయం కనుక్కొని కోటకి తీసుకువచ్చెయ్యి. ఆమెని పెళ్లి చేసుకో. ఇంత రూపవతి లోకంలో ఎక్కడా దొరకదు. దేవతల రత్నాలన్నీ నీ చేతికి చిక్కించుకున్నావు. ఈ స్త్రీరత్నం కూడా కావాలి. నీ పరాక్రమంతో దేవేంద్రుడి ఐరావతం లాక్కున్నావు. కల్పవృక్షం కామధేనువు లాక్కున్నావు. 7 మొహాల గుర్రం తీసుకున్నావు. హంసధ్వజంతో ఉన్న బ్రాహ్మదేవుడి రత్నాల విమానం నీది చేసుకున్నావు. కుబేరుడి ధనాగారం కొల్లగొట్టావు. వరుణుడి తెల్ల గొడుగు లాక్కున్నావు. నీ తమ్ముడు వరుణ్ణి గెలిచి అతడి పాశాలు తీసుకున్నావు. సముద్రుడు నీకు భయపడి వాడని పద్మాల హారము విలువైన మహారత్నాలు కానుక పెట్టాడు. మహాపరాక్రమవంతుడివి నువ్వు, మహాగుణవంతుడివి. మృత్యువుని ఓడించి దాని శక్తి లాక్కున్నావు. యముణ్ణి గెలిచి యమదండం లాక్కున్నావు. మేనక మొదలైన అప్సరసలు నీ ఇంటి తొత్తులై ఉన్నారు. ఇలా అన్ని రత్నాలు నీ దగ్గర ఉన్నాయి. ఇక ఈ నారీరత్నం కూడా నీది కావాలి. స్త్రీరత్నం ఇంట అడుగు పెట్టడంతోనే అన్ని రత్నాల శోభ అధికమవుతుంది. అప్పుడే వాటికి రత్నాలన్న పేరు సార్థకమవుతుంది. మహారాజాది రాజా, 3 లోకాల్లోనూ ఇలాంటి ఆడది దొరకదు. అంచేత వెంటనే ఆ చిన్నదాన్ని తెచ్చి నీ రాణిగా చేసుకో. చండముండులు మాటలు విని సంతోషంతో వికసించింది శంభుడి మొహం. పక్కనున్న సుగ్రీవుణ్ణి చూసి ఇలా అన్నాడతడు. సుగ్రీవ, మంచి ప్రతిభావంతుడివి నువ్వు. ఇప్పుడు దూతగా పనిచెయ్యాలి నా కోసం. నువ్వు తక్షణం వెళ్ళు. ఆమెతో చెప్పవలసినట్టు చెప్పి ఇక్కడికి వచ్చేసేటట్టు చెయ్యి. ఆడదాన్ని చిక్కించుకోవాలంటే సామము దానము వినియోగించాలంటారు శృంగార రసకోవిదులు. వేదనీతి ప్రయోగిస్తే రసాభాసమవుతుంది. దండనీతి వల్ల అట్టే కట్టిపోతుంది. మంచి మాటలకి డబ్బుకి లొంగని ఆడది ఎవత చెప్పు. ప్రేమగా కులాసాగా తీయని మాటలాడి చాతుర్యంతో పనిచేస్తే ఏ ఆడదైనా ఇట్టే పడిపోతుంది. శంభుడి ఆదేశం ప్రకారం ఉన్న పలాన బయలుదేరాడు సుగ్రీవుడు. ఉపవనంలో ప్రవేశించాడు. నిజంగానే ఓ జగదేక సుందరి సింహం మీద కూర్చొని ఉంది. దగ్గరికి వెళ్ళి భగవతికి నమస్కరించాడతడు. అమ్మాయి, మధురంగా అన్నాడు. ఈ మహారాజు శుంభుడు, దేవతల శత్రువతడు, సర్వాంగ సుందరుడు.
త్రైలోక్యాధిపతి సూర్యుడు సర్వలోకాలు జయించాడు. నీ సౌందర్యం విన్నాడు, నిన్ను మోహించాడు. అతడి మనస్సులో లేదు. అందుకని నన్ను నీ దగ్గరికి పంపాడు దూతగా. నీకు నమస్కరించి ప్రేమ సందేశం పంపాడు విను. ఓ కాంత, దేవతలందరినీ ఓడించేశాను నేను. 3 లోకాలకి నేనే సామ్రాట్టునిప్పుడు. యజ్ఞ భాగాలన్నీ నావే. దేవతల దగ్గర రత్నాలన్నీ నేనే లాక్కున్నాను. అన్ని లోకాల్లోనూ రత్నాలు లేకుండా చేసేశాను. ముల్లోకాల రత్నాలన్నీ నేనే అనుభవిస్తున్నాను. దేవతలు, దానవులు, మానవులు అందరూ నా అధీనంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగాని నీ విషయం చెవిలో పడింది. నా హృదయంలో నీ మీద ప్రేమ రేకెత్తింది. ఏం చెయ్యను, నీ దాసున్నైపోయాను. నువ్వు ఏది ఆదేశిస్తే అదే చేస్తాను. సర్వదా నీవాణ్ణి. మన్మధుడు నా మీద దండెత్తాడు. ఇతడి బాణాల నుండి నన్ను రక్షించు. నువ్వు నాదానివిక. ముల్లోకాల సామ్రాజ్ఞివై భోగభాగ్యాలు అనుభవించు. మరణ పర్యంతం నువ్వు గీసిన గీత దాటను. దేవతలు, దానవులు, మానవులు ఎవ్వరూ నన్ను చంపలేరు. కనుక నన్ను కట్టుకుంటే ఎల్లప్పుడూ పుణ్యస్త్రీగానే ఉంటావు నువ్వు. నీ పసుపు కుంకుమ ఎన్నడూ మాయవు. నా భార్యగా ఉండి ఎక్కడ కావలిస్తే అక్కడ విహరించగలవు. ఇది మా శుంభమహారాజు సందేశం. ఓ కందిరీగ నడుముదానా, అరటి కంబాల లాంటి తొడలదానా, అందమైన మొహందానా, మదంతో మత్తిల్లిన కళ్ళదానా, ఆలోచించుకుని మాట ఇవి. ప్రేమతో మధురంగా మారు సందేశం చెప్పు చంచలాక్షి. వెంటనే వెళ్ళి నీ సందేశం మహారాజుకి వినిపిస్తాను. సుగ్రీవుడు తెచ్చిన సందేశం విని ముసిముసి నవ్వులు నవ్వింది జగదంబ శ్రీదేవి. దూత మధురంగా అందామె. మీ శుంభని శుంభుల్ని ఇద్దరినీ ఎరుగుదును. అవును, దేవతలందరినీ గెలిచారు వాళ్ళు. శత్రువన్నవాడు లేకుండా చేసుకున్నారు. సర్వగుణరాశులు వాళ్ళు, సర్వ సంపదల బుగతలు, దానవంతులు, వీరులు, మన్మధుడు లాంటి అందగాళ్ళు, 32 సులక్షణాలు కలవాళ్ళు. దేవతలు, దానవులు, మనుషులు ఎవరు చంపలేరు వాళ్ళని. ఇవన్నీ విని ఆ మహారాక్షసుల దర్శనం చెయ్యడం కోసమే ఇలా వచ్చాను. రత్నం తన శోభ పెరగాలంటే బంగారం దగ్గరికి రావాలి కదా. నా భర్త కోసం వెతుకుతూ బహుదూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను. భూమి మీద మనుషులందరినీ చూశాను. గంధర్వుల్లోనూ రాక్షసుల్లోనూ ఉన్న 50 మందిని చూశాను. మీ శుంభమహారాజు పేరు వింటూ చాలు అందరూ గడగడలాడుతున్నారు. అందుకని అతడి పేరు విని అతడి దర్శనం కోసం వచ్చాను పని కట్టుకొని. దూత, నువ్వు వెళ్ళి ఏకాంతంగా మీ మహారాజుతో నా సందేశంగా ఇలా చెప్పు. మహారాజా, నువ్వు మహాబలవంతుడివని, అందగాళ్లలో అందగాడివని, మహాదాతవని, గుణవంతుడవని, సూర్యుడవని, సర్వ విద్యా విశారదుడవని, దేవతల్ని గెలిచిన వాడవని, అన్నిటా దక్షుడవని, కులీనుడవని, అన్ని రత్నాలు అనుభవించేవాడవని, సర్వస్వతంత్రుడవని, ఇంత ఔన్నత్యము స్వబలంతోనే సాధించిన వాడవని, మహాపురుషుడవని తెలిసి పరిగెత్తుకు వచ్చాను నేను. భర్త కోసం వెతుకుతున్నాను. నిజం చెప్పాలంటే నీకు తగిన దాన్ని. అందుకనే కోరి నీ పట్నానికి వేంచేశాను. అంతా నిజమే కాని నా వివాహ విషయంలో ఒక ఆటంకం ఉంది, మరేమీ కాదు. చిన్నప్పుడు ఆటలాడుకుంటూ బాల్య చాపల్యం వల్ల ఒక ప్రతిజ్ఞ చేశాను. యుద్ధంలో నన్ను ఓడించిన బలవంతుణ్ణి కాని పెళ్లి చేసుకోను అని. నా ప్రతిజ్ఞ విని నా చెలికత్తెలు మొదట తెల్లపోయారు, కానీ తరువాత విరగబడి నవ్వారు. తెలివి తక్కువగా ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ ఎందుకు చేశావన్నారు. రాక్షసరాజా, దీన్ని బట్టి నువ్వు తెలుసుకోగలవు నా బలం మీద నాకెంత నమ్మకముందో.
ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, నాతో యుద్ధం చెయ్యి, నన్ను ఓడించు. అదిగో అప్పుడు నీ కోరిక ఫలిస్తుంది. నువ్వో నీ తమ్ముడు శుంభుడో వచ్చి యుద్ధం చేయండి, నన్ను ఓడించండి. శ్రీదేవీ భాగవతం 5వ స్కందంలో ఇది 23వ అధ్యాయం సమాప్తం. 24 శుంభని శుంభుల కథ. దేవి మాటలు విని నోరు వెళ్ళబెట్టాడు దూత సుగ్రీవుడు. ఏమిటి నువ్వంటున్నది అన్నాడతడు. ఆడవాళ్లకి సహజమే చంచల బుద్ధి. దేవేంద్రుడంతటి మహామహులు మా రాజు ముందు తోకలు ముడిచేశారు. ఆయనతోనే యుద్ధం చేయడం నువ్వు పైగా గెలవగలనని అనుకుంటున్నావేమో. ఏం వెర్రి! ఈ 3 లోకాల్లోనూ శుంభ మహారాజుతో పోరాడగల వీరులు లేరు. అసలు అతడి ముందు నిలవటం సాధ్యమా అంట. ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. తన బలము ఎదుటి బలము తెలుసుకోందే ఏ మాట నోట రానివ్వరాదు. తప్పు. ముల్లోకాల సామ్రాట్టు మా రాజు. అంతవాడు నిన్ను కోరుతున్నాడు. మోహించి అంగీకరించు, నా మాట విను. శుంభుణ్ణో నిశుంభుణ్ణో ఇద్దరిలో ఎవరు నీకు నచ్చితే వాళ్ళని వివాహం చేసుకో. కాదనకు, నీ మేలు కోరి చెబుతున్నాను. పెళ్ళంటే యుద్ధమంటావేమిటి? బుద్ధిమంతులు శృంగారం అనుభవిస్తారు. యవ్వనం దానికి అనుకూలమైన సమయం. నాతో నువ్వు రాకపోతివా? శుంభ మహారాజు మండిపడతాడు. సేవకుల్ని పంపి నిన్ను బలవంతంగా లాక్కుపోతాడు. కనుక అమ్మాయి, గౌరవంగా వచ్చేయి. గౌరవానికి తగినదానివి నువ్వు. పువ్వులాంటి సుకుమారివి. బాణాలతో యుద్ధం కాదు నువ్వు చెయ్యవలసింది. నువ్వు చేయవలసిందల్లా మన్మథ యుద్ధం. రతిని మించిన సుఖం లేదు. రతి యుద్ధం. ఈ రెండిటిలో ఏది సారమైనదో నువ్వే విచారించు. తెలుస్తుంది. శుంభని శుంభుల్లో ఎవరినో ఒకరిని నీ భర్తగా వరించు, ఎంతో సుఖపడతావు. నిజమేనయ్యా నువ్వు చెప్పింది అంది దేవి. మంచి మాటకారివి నువ్వు. శుంభుడు నిశుంభుడు మహాబలవంతుడని తెలుసు నాకు. అయితే ఏం చెయ్యను? చిన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా తప్పేది? శుంభుడు నిశుంభుడు అందగాళ్ళైనంత మాత్రాన నా భర్తలు కాలేరు. ఈ మాట స్పష్టంగా వాళ్లతో చెప్పు. నన్ను యుద్ధంలో గెలిచి వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే కట్టుకోవచ్చు. నా మాటగా మీ రాజుతో ఇంకా ఇలా చెప్పు. నేను యుద్ధం చెయ్యడం కోసమే ఇక్కడికి వచ్చాను. సమర్థుడివి నువ్వు. యుద్ధం దానమియ్యి. వీరధర్మం పాలించు. నా త్రిశూలం చూసి భయం వేస్తే పాతాళానికి పారిపో. బతుకు మీద ఆశ ఉంటే స్వర్గము భూలోకము వదిలిపో. వెళ్ళు. నా సందేశం విని మీ రాజు తనకేది మంచిదని తోస్తే అది చెయ్యమను. పగవాళ్ల దగ్గర ప్రభువు దగ్గర నిజం చెప్పడమే దూత ధర్మం. హేతుయుక్తంగా నీతియుక్తంగా ప్రాబల్యయుక్తంగా పలికిన దేవి పలుకులు విన్నాడు. సుగ్రీవుడు నిచ్చెరపోయాడు. పదే పదే ఆ మాటలు మననం చేసుకుంటూ శుంభుడి దగ్గరికి తిరిగి వచ్చాడు. అతడి పాదాలకి మొక్కాడు. వినయంగా విన్నవించాడు. రాజాధిరాజా, సత్యము ఏలిన వారికి ప్రియము అయిన మాట సత్యం చెప్పవచ్చు. ప్రియమైన సత్యం చెప్పడం కష్టం. మహారాజుకి నచ్చని మాట నోటి నుంచి బయటపడుతుందో తల ఎగిరిపోతుందని భయం. అయినా నా ధర్మం నేను నిర్వహించాలి. నిజం మనవి చేస్తున్నాను. ఆ పడుచు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి కూతురో, దాని బలాలేమిటో ఇవేవీ తెలుసుకోలేకపోయాను. అయినప్పుడు ఆమె మనసులో ఏముందో ఎలా తెలుసుకోగలను? ఒకటి మాత్రం బాగా తెలిసింది. ఆమెకి వల్లమాలిన గర్వం. కర్ర విరిచినట్టు మాట్లాడుతుంది. చిన్నప్పుడు చెలికత్తెలతో ఆటలాడుకుంటూ నేను ప్రతిజ్ఞ చేశాను. యుద్ధంలో నన్ను గెలిచిన వాణ్ణి, నాతో సమానుడైన బలవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అని. కనుక ఓ శుంభ మహారాజా, నా ప్రతిజ్ఞ భంగం కాకూడదు. రా, నాతో యుద్ధం చెయ్యి, నన్ను ఓడించు, అప్పుడే నన్ను వశపరుచుకుంటావు అంది. ఆమె మాటలు విని తిరిగి వచ్చాను.
ఏలినవాడా, ఆలోచించి ఏది చెయ్యాలో అలా చెయ్యవచ్చు. అపురూపమైన అందగత్తె ఆమె ఆయుధాలు పట్టుకొని సింహం మీద కూర్చుంది. యుద్ధానికి సిద్ధంగా ఉంది. తన ప్రతిజ్ఞ తప్పనంటుందామె. సుగ్రీవుడి మాటలు విన్నాడు శుంభుడు. పక్కనే కూర్చున్న తమ్ముడి వైపు చూశాడు. విన్నావు కదా తమ్ముడు, ఇప్పుడు ఏం చెయ్యడం మంచిదంటావు? ఒక ఆడది యుద్ధం చేస్తానంటుంది, నువ్వు వెళతావా? నన్ను వెళ్ళమంటావా సేనలతో? నువ్వేం చెబితే అది చేస్తాను. అన్నయ్య, శుంభుడికి బదులు చెప్పాడు నిశుంభుడు. నువ్వు వెళ్ళనక్కరలేదు, నేను వెళ్ళనక్కర్లేదు. మన ధూమ్రలోచనుండి పంపితే చాలు. అతడే ఆమెను ఓడించి తీసుకువస్తాడు. అప్పుడు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. అవును అంటూ దగ్గరే కూర్చున్న ధూమ్రలోచనుడి వైపు చూశాడు శుంభుడు. ధూమ్రలోచన, ఇప్పుడే బయలుదేరు. పెద్ద సేన కూడా వేసుకు వెళ్ళు. మహాగీరగా ఉందిలా ఉంది దానికి. అది కాస్త తీర్చేసి ఈడ్చుకురా. ఎవరైనా దేవత కాని, దానవుడు కాని, మానవుడు కాని దానికి సాయం వస్తే చంపేయి. ఆమె దగ్గర నల్లిగా మసిబొగ్గులా ఉందట కదూ ఒకతే. ఆ కాలికని చంపేయి. సింహం మీద చిన్నదాన్ని మాత్రం మెత్తటి బాణాలు వేసి దొంగదిగి హాని మాత్రం చెయ్యకు. ఏ ఉపాయం చేసైనా ఆమెని ప్రాణంతోనే పట్టుకురావాలి. ఆమె శరీరం వెన్న వంటిది సుమా, నడుము పిడికిల్లో ఇమిడిపోతుంది. బహుభద్రంగా చూడాలామెని. ఆమె సాయం కోసం ఆయుధాలు పట్టుకు వచ్చిన వాళ్ళందరినీ మాత్రం కదలనివ్వకూడదు. ఆమెను మాత్రం చంపకూడదు. ఏమైనా సరే అంటూ ఆజ్ఞాపించాడు. ఉన్న పలాన లేచాడు ధూమ్రలోచనుడు. శంభు మహారాజుకి ప్రణామం చేశాడు. పెద్ద రాణువ వెంట పెట్టుకుని దేవి దగ్గరికి యుద్ధానికి వెళ్ళాడు. అతడి రాణువలో 60,000 వీర సైనికులున్నారు. దేవిని చూసి ముందు వినయంగా మధురంగా అందుకున్నాడతడు. దేవి, మా మహారాజు శుంభుడు నీకోసం ఎంతో ఆతురపడుతున్నాడు. నీకు తెలిసిన ప్రభువు మా మహారాజు. అందుకనే రసభంగం కాకుండా ముందు దూతని పంపాడు. విపరీతంగా మాట్లాడావు నువ్వు. దూతని తిప్పికొట్టావు. నీ సందేశం విని మహారాజు చాలా విచారించాడు. శృంగార రసం తెలియని దానివి నువ్వు. మన్మథ వేదన అనుభవిస్తున్నాడు మహారాజు. నీ మాటల మర్మం గ్రహించలేకపోయాడు దూత. యుద్ధంలో నన్ను గెలవాలి అన్న నీ మాటల అంతరార్థం అతడికి అవగతం కాలేదు. యుద్ధం 2 విధాలు. ఒకటి మన్మథ యుద్ధం, రెండోది మారణ యుద్ధం. మొదటిది కామం వల్ల జరుగుతుంది, రెండోది ఉత్సాహం వల్ల జరుగుతుంది. పాత్ర భేదం వల్ల ఇవి జరుగుతాయి. నీ వంటి సుందరితో జరిగే యుద్ధం మన్మథ యుద్ధమే కదా. పగవాళ్లతో జరిగేది ఉత్సాహ యుద్ధం. మన్మథ యుద్ధం వల్ల సుఖం కలుగుతుంది. పగవాడితో చేసే ఉత్సాహ యుద్ధం వల్ల దుఃఖం కలుగుతుంది. అమ్మాయి, నీ మనస్సులో మాట నాకు తెలుసు. మన్మథ యుద్ధం చెయ్యాలనే నీ సంకల్పం. ఆడదాని అభిప్రాయం అవగతం చేసుకోవడంలో మా మహారాజుని మించినవాడు మరొకడు లేడు. అందుకని ఇంత సైన్యంతో నన్ను పంపాడు. నెరజానవు నువ్వు, నా మాట విను. 3 లోకాల అధీశ్వరుడు శంభు మహారాజు దేవతలందరినీ కాళ్ళ కింద తొక్కి పెట్టాడు. అతన్ని వరించి పట్టపు రాణివై భోగాలనుభవించు. కామశాస్త్ర పండితుడతడు. రతి యుద్ధంలో నిన్ను తప్పక ఓడిస్తాడు. నువ్వు చిత్ర విచిత్రమైన శృంగార భోగాలు ఎన్ని చూపితే అతడును అన్ని చూపుతాడు. ఈ నల్లపిల్ల కాలిక నీతో పాటే ఉంటుంది మహారాజు భవనంలో. మహారాజు రతి యుద్ధంలో నిన్ను గెలిచి నువ్వు అలసిపోయాక నిన్ను సుఖశయ్య మీద పడుకోబెడతాడు. నఖక్షతాలతో నీ శరీరం మీద ఎరుపులు చిత్రిస్తాడు. దంతక్షతాలతో నీ పెదవులు గాయం చేస్తాడు. ఒళ్ళంతా నీకు చెమట్లు పోస్తాయి. అదిగో అప్పుడు నీ రతి యుద్ధాభిలాష తీరుతుంది. నిన్ను చూడడంతోనే నీ దాసుడైపోతాడు మా రాజు.
నీ మేలు కోరి చెబుతున్నాను, నా మాట విను. మానవతివి నువ్వు. శంభుడి భార్యవైతే లోకాలన్నీ మన్నిస్తాయి నిన్ను. ఆయుధాలతో యుద్ధం చేసే వాళ్ళు అభాగ్యులనుకో. ఆయుధాలు యుద్ధానికి, కాపులతో అశోకం చెవిక రతి యుద్ధమే నీకు రాణిస్తుంది. ఆడదాని తాపులతో అశోకం వికసిస్తుంది. నీ పాద తాడనం వల్ల, నీ ఆలింగనాల వల్ల రాజు అశోకుడై శోకం లేనివాడై కలకల వికసిస్తాడు అన్నాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కంధంలో ఇది 24వ అధ్యాయం సమాప్తం. 25 శుంభని శుంభుల కథ. ధూమ్రలోచనుడు మాటలు విని పకపక విరగబడి కాళిక విదూషకుడివి నువ్వు. వటుడిలా మాటలాడుచున్నావు. ఒకదంపుడు మాటలతో కామవాంఛ కలిగించాలనుకుంటున్నావు. మూర్ఖుడా, బలవంతుడివి నువ్వు పెద్ద దండు వేసుకుని వచ్చావు. దుష్ట శుంభుడు యుద్ధం కోసమే పంపాడు నిన్న. తీరా చల్లకు వచ్చి ముంతదాయడమెందుకు? యుద్ధం చెయ్యి. ఈ దేవి కోపంతో నిన్ను, శంభుని శుంభులను, మిగిలిన వాళ్ళందరినీ హతమార్చే ఇక్కడి నుండి కదులుతుంది. ఈ విశ్వమోహిని జగదంబ ఎక్కడా? నీ శుంభుడెక్కడా? నక్కకి సింహానికి వివాహమా? అసంభవం. ఏనుగు గాడిదని వరిస్తుందా? గోవు గవయాన్ని పొందుతుందా? వెళ్ళు, మీ రాజుతో చెప్పు. యుద్ధమో పలాయనమో ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమను. కాళిక గుడ్లెర్ర చేస్తూ అన్నాడు ధూమ్రలోచనుడు. వదరకు, నిన్ను ఈ సింహాన్ని చంపేసి ఇప్పుడే ఈమెని పట్టుకుపోతాను. ఆ మాట మహారాజు దగ్గరికి రసభంగమవుతుందని భయపడుతున్నాను. లేకుంటే ఓసి కయ్యాల గంప, ఇప్పుడే నిన్ను నా బాణాలకి బలివేద్దును. మూఢుడా అంది కాళిక, ఊరికే డాగులు పలకకు. విలుకాళ్ళైన వీరులు అట్టే వదలరు. నీ బలం కొద్దీ బాణాలు వెయ్యి. క్షణంలో యమలోకానికి పంపుతాను నిన్ను. ధుమధుమలాడాడు ధూమ్రలోచనుడు. భభీమని ధనస్సు ఎక్కుపెట్టాడు. కాళిక మీద బాణవర్షం కురిపించాడు. ఆ యుద్ధం చూడడం కోసం దేవతలు ఆకాశం మీద సమావేశమయ్యారు. ఇంద్రాది దేవతలు దేవిని స్తోత్రం చేశారు. జయ జయ ధ్వనులు చేశారు. కాళిక ధూమ్రలోచనుల ఘోరంగా పోరాడారు. బాణాలతో కొట్టుకున్నారు, కత్తులతో నరుక్కున్నారు, గదలతో బాదుకున్నారు, ఈటెలతో పొడుచుకున్నారు, ముసలాలతో మోదుకున్నారు, రకరకాల ఆయుధాలతో పోట్లాడారు. ధూమ్రలోచనుడికి రథానికి పూనిన కంచరగాడిదల్ని చంపేసింది కాళిక. బాణం మీద బాణం వేసి రథం తుక్కు తుక్కు చేసేసింది. పదే పదే అట్టహాసం చేసింది. మరో రథమెక్కాడు ధూమ్రలోచనుడు. ఉగ్రుడైపోతూ కాళిక మీద అదే వరసని బాణాలు గుప్పించాడు వాడు. వేసిన బాణాలన్నీ కొట్టి పారేసింది కాళిక. పైగా జడివానల అతడి మీద బాణాలు నాటించింది. అతడి పక్క కాపున్న రాక్షసుల్ని వేలాది మందిని చంపేసింది. ఒడుపు చూసి అతడి సారథిని ఠారుమనిపించింది. రథానికి పూనిన కంచరగాడిదల్ని చంపేసింది. రథం కూడా గుండ పిండి చేసేసింది. అలా ధూమ్రలోచనుడి రెండో రథం కూడా మంటగలిసిపోయింది. ఆ పువ్వుని పాముల్లాంటి బాణాలు కొట్టి అతడి ధనస్సును నరికేసింది కాళిక. దేవతలు ఆనందించినట్టు తన శంఖం పూరించింది. నిలువున నిప్పులు కట్టాడు ధూమ్రలోచనుడు. దారుణమైన పెద్ద ఇనుప గుదియ పట్టుకున్నాడు. కాళిక మీదకు పరిగెత్తుకు వచ్చాడు. ఓసి చీనికళ్ళ మసిమొగ్గ గద్దిస్తూ అన్నాడతడు. ఇప్పుడే నిన్ను చంపేస్తాను చూడు అంటూనే ఇనుప గుదియ మీదికెక్కాడు. ఒక్కమారు హుంకరించింది కాళిక. ఆ హుంకరింపుతో భస్మమై కూర్చున్నాడు ధూమ్రలోచనుడు. అది చూసి బాబో అంటూ దౌడు తీశారు అతడి సైనికులు. పరమానందంతో ఆకాశం మించి దేవతలు పూలవాన కురిపించారు. రాక్షసుల శవాలతోనూ, గుర్రాల, ఏనుగుల, కంచరగాడిదల కళేభరాలతోనూ
రణస్థలం భయానకంగా అవుపడింది. గద్దలు, కాకులు, డేగలు, నక్కలు, పిశాచాలు, భూతాలు, శవాలు పీక్కు తింటూ నాట్యం చేశాయి. ఆ స్థలం విడిచి మరికొంచెం దూరంలో ఆగి శంఖం పూరించింది అంబిక. భయంకరంగా మోగింది శంఖం. తన భవనంలో శుంభుడి చెవుల్లో కూడా అది ప్రతిధ్వనించింది దారుణంగా. ఇంతలో రక్తాలు కారుతూ చావగా బతికిన సైనికులు పడుతూ లేస్తూ అతడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు. కొందరి కాళ్ళు విరిగి ఉన్నాయి, కొందరి చేతులు తెగిపోయి ఉన్నాయి, కొంతమంది డోలీల మీద వచ్చారు. కొందరి నడుములు విరిగి ఉన్నాయి, కొందరి వెన్నెముకలు విరిగి ఉన్నాయి, కొందరి మెడలు విరిగి ఉన్నాయి. అంతమంది మూలుగుతున్నారు, కుయ్యో మొర్రో మంటున్నారు. ఏమిటిది అన్నారు వాళ్ళని చూసి శుంభని శుంభుడు. ధూమ్రలోచనుడు ఏడి? ఇంతకీ సుందరి ఏది? తీసుకురాలేదా ఆమెని? మూర్ఖులారా, చెప్పరే, మా సేనంతా ఏమైంది? ఆ వినపడుతున్న శంఖధ్వని ఎవరిది? ఇలా ప్రశ్న మీద ప్రశ్న కురిపించాడు. రణరంగంలో అందరినీ చంపేసింది కాళిక అన్నారు వాళ్ళు. ధూమ్రలోచనని బుగ్గి చేసింది. ఆమె ఎంత పని చేసిందంటే చెప్పడానికి మాకు నోరాడకుండా ఉంది. ఎవ్వరికీ సాధ్యం కాని పనది. ఆ శంఖధ్వని ఆ సుందరాంగిది. భూమి ఆకాశం ప్రతిధ్వనిస్తుందది. అది విని దేవతలు చంకలు గుద్దుతున్నారు. మన రాక్షసులు గుండెలు బద్దలైపోతున్నాయి. దేవి, సింహము, కాళిక కలిసి మన సైనికుల్ని చంపేశారు. రథాలు గంట పిండి చేసేశారు. గుర్రాలు, ఏనుగులు పచ్చడి పచ్చడి చేసేశారు. దేవతలు వాళ్ళ మీద పూలవాన కురిపించారు. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. అదంతా చూసి మా గుండెలు జారిపోయాయి. గెలుపు కల్లా అయిపోయింది. ఆ సుందరి దగ్గర సేనలు లేవు, మరో మద్దతు కనబడదు. అయినా నిర్భయంగా యుద్ధం చేస్తూ నిలబడిందామె. మహారాజా, మాకిదంతా ఆశ్చర్యంగా ఉంది. మా కళ్ళని మేం నమ్మలేకపోయాం. కనుక మన మహామంత్రులతో ఆలోచించండి, కర్తవ్యం నిర్ణయించుకోండి. సంధి చేసుకోవడమో యుద్ధం చెయ్యడమో బాగా ఆలోచించండి. అప్పుడు ఆమె దగ్గర సేనలు లేవు నిజమే, కానీ ఈమె మీద ఈగ వాలిందంటే చాలు దేవతలందరూ ఒక్కుమ్మడిగా విరుచుకు పడతారు. అవసరం వస్తే విష్ణుమూర్తి, శివుడు కూడా విరుచుకు పడతారు. లోకపాలకులందరూ ఆమెని కంటికి రెప్పలా కనిపెడుతున్నారు. దేవతలే కాదు, సమయం వస్తే దేవజాతి, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరలు, మనుషులు కూడా ఆమెను వెనకేసుకు వస్తారు. అయితే ఆమెకి ఎవరి సాయము అక్కరలేదులా ఉంది. ఆమె ఒక్కతే ఈ చరాచర విశ్వమంతా ఊడ్చి పారేస్తుంది. మన రాక్షసులందరినీ చంపడానికి ఒక మీటకాయ పట్టదామెకి. ఉన్న మాట చెప్పాం, ఇది తెలుసుకుని ఏది కర్తవ్యమో నిశ్చయించండి. కొండంత ప్రభువులు మీరు. ప్రభువు మేలు కోరి చెప్పడం సేవకుల ధర్మం. సత్యం చెప్పడం ధర్మం. అది నీ మితిమీరకుండా విన్నవించాలి. దెబ్బలు తిని వచ్చిన సైనికుల మాటలు విన్నాడు శుంభుడు. ఏకాంతంగా తమ్ముడితో ఆలోచించాడు. తమ్ముడు ఒక్కతే కాళిక ధూమ్రలోచన్ని చంపేసింది. అంత సైన్యము నురుమాడింది. చావగా మిగిలిన ఏ 10 మందో సగం ప్రాణాలతో పారి వచ్చారు. మదంతో అంబిక శంఖం మోగిస్తూ ఉంది. జ్ఞానవంతుడు కూడా కాలగతి కానలేరు. కాలగతి వల్ల గడ్డి పరక పిడుగైపోతుంది, పిడుగు గడ్డి పరకైపోతుంది. దుర్బలుడు బలవంతుడవుతాడు, బలవంతుడు దుర్బలుడవుతాడు. దైవగతి ఇలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలన్నదే ప్రశ్న. ఈ అంబిక ఏదో అభిప్రాయంతోనే ఇలా వచ్చి ఉంటుంది. మనం అనుభవించడానికి తగింది కాదామె. మనం ఇప్పుడు పాతాళానికి పారిపోదమా? ఆమెతో యుద్ధం చేద్దామా? ఆలోచించి చప్పున చెప్పు. నువ్వు నా తమ్ముడివి. అయినా ఈ ఆపద సమయంలో నువ్వే అన్నవని భావిస్తాను అన్నాడు. పారిపోవడమా అన్నాడు నిశుంభుడు. అదెన్నటికీ పనికిరాదు.
అలా అని మన కోటలో మనం దేవుడి తలుపులు మూసుకు కూర్చోవడము తగదు. యుద్ధమే కర్తవ్యం. ఇప్పుడు పేరుపడ్డ సేనా నాయకులతో కలిసి నేను వెళతాను యుద్ధానికి. కాళికని చంపేస్తాను, అంబికను పట్టుకు వస్తాను. కాలం విపరీతమై నేను వీరస్వర్గమే అలంకరిస్తే అప్పుడు ఏది కర్తవ్యమో నువ్వే నిర్ణయించు. ఆగు అన్నాడు శుంభుడు. ముందు చండముండుల్ని పంపుదాం సేనలతో. కుందేలు పట్టడానికి ఏనుగు వెళ్ళడం బాగుండదు. చండముండులు ఉద్దండులు, వాళ్ళిద్దరూ కాళికని నల్లిలా నలిపేస్తారు. చండముండుల్ని పిలిచాడు శుంభుడు. వీరులారా, మీ సేనలతో వెళ్ళండి. మదమెక్కి విర్రవీగుతున్న ఆ నల్లదాన్ని చంపేయండి. ఆ చీని కళ్ళదాన్ని పట్టించి రెండో అందగత్తెని పట్టుకురండి. వీర సేనాధిపతులు మీరు. ఈ మహాకార్యం మీరే సాధించుకురావాలి. మీరు పట్టుకున్న తిన్నగా రాకపోతే దాన్ని కూడా చంపేయండి. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 25వ అధ్యాయం సమాప్తం. 26 శుంభని శుంభుల కథ. బ్రహ్మాండమైన దండుతో చండముండులు యుద్ధానికి తరలి వెళ్ళారు. అంబికని చూసి తీయని మాటలతో నచ్చ చెప్పడం ఆరంభించాడు చండుడు. అమ్మాయి, దేవసేన నురుమాడిన శంభ మహారాజుని, ఇంద్రుణ్ణి తరిమి కొట్టిన నిశుంభుణ్ణి ఎరగవా? ఈ నల్లపిల్ల, ఈ సింహము తప్ప నీ దగ్గర ఎవ్వరూ లేరు. ఒంటరి దానివి. నీకు పోయే కాలం కాకపోతే ఇంత పెద్ద చతురంగ సేనలున్న శంభు మహారాజుతో కయ్యానికి కాలు దువ్వుతావా? దువ్వినా గెలుస్తాననుకుంటావా? నీకు మంచి బుద్ధి చెప్పే వాళ్ళెవరూ లేరు. దేవతలున్నారంటే వాళ్ళు నీ నష్టమే తలపెడుతున్నారు. యుద్ధం అంటే ఏమిటనుకున్నావు? తన బలము ఎదురి బలము చూచుకొని యుద్ధానికి సిద్ధం కావాలి. నీకు 18 చేతులున్నాయనుకుంటున్నావేమో. లాభం లేదు. దేవతల్ని తరిమి కొట్టిన శుంభుడి ముందు నీ చేతులు ఎందుకు పనికిరావు? నువ్వు ఊరికే మెడిసి పడుతున్నావు. మా మాట విను. ఐరావతం తొండం నరికినవాడు శుంభుడు, దాని దంతం పెరికినవాడు. అతడికి నచ్చినట్టు నడుచుకో, సుఖపడతావు. దుఃఖం తెచ్చిపెట్టుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు సుఖం కలిగించే పనులే చేస్తారు. నెరజానవి నువ్వు. శుంభుడి ఉద్దండమైన బలం ప్రత్యక్షంగా చూడు. దేవతలందరినీ కాళ్లతో రాసేసి 3 లోకాల సామ్రాజ్యం సాధించాడతడు. అనుమాన ప్రమాణం కాదిది, ప్రత్యక్ష ప్రమాణం. సంశయం కలదానిలో చెయ్యపెట్టరు పండితులు. యుద్ధంలో ఓడిపోవడం అంటూ ఎరుగడు శుంభుడు. దేవతలకి సింహ స్వప్నం అతడి పేరు. అంచేతే నిన్ను పురికొల్పుతున్నారు వాళ్ళు, తమ పగ తీర్చుకోవడానికి. తమ కార్యం నెరవేర్చుకోవడానికి నేస్తం కట్టే వాళ్ళని వదిలిపెట్టి న్యాయంగా నడుచుకునే స్నేహితుణ్ణి అనుసరించడం వివేకవంతుల లక్షణం. దేవతలు స్వార్థపరులు. ఈ మాట ముందే చెప్పాను. వాళ్ళని విడిచిపెట్టు. వాళ్ళందరినీ తోకలు కోసి విడిచిపెట్టాడు శుంభు మహారాజు. 3 లోకాల సామ్రాట్టు అతడు. చతురుడు, సుందరుడు, వీరాది వీరుడు, కామశాస్త్ర విశారదుడు. అతన్ని కట్టుకో. అతడి రాజ్యంలో త్రిలోక వైభవం అనుభవిస్తావు. ఎందుకిలా ఊరికే వాగుతావు? చండుడి ధోరణి విని మేఘ గంభీర స్వరంతో అంది జగదంబ. విష్ణువు, శివుడు వంటి వారిని కాదని ఈ శంభున్నా నేను కట్టుకునేది. ఎవరిని కట్టుకోవలసినంత అవసరమేమీ లేదు నాకు. సర్వ ప్రాణులకి నేనే అధీశ్వరిని. ఇలాంటి శంభుల్ని, నిశంభుల్ని వేలాది మందిని చూశాను నేను. లెక్క జమ లేనంతమంది రాక్షసుల్ని హతమార్చాను. పూర్వం నా కళ్ళ ముందు యుగ యుగాల నుంచి గుంపులు గుంపులు దేవతలు నశించారు. ఇప్పుడు మీ రాక్షస కులం నాశనం కావలసిన సమయం వచ్చింది. రాక్షస సంహారం జరిగి తీరుతుంది. నీ వాళ్ళని రక్షించుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు. పొల్లు మాటలు కట్టిపెట్టు, వీరధర్మం అనుసరించు. నాతో యుద్ధానికి నడుం కట్టు, చావు తప్పదు.
కీర్తి కోసం ప్రయత్నిస్తారు మహాపురుషులు. వీర మరణం పొంది కీర్తి నిలుపుకో. శుంభ నిశుంభులతో ఇక పనిలేదు నీకు. వీరధర్మం పాలించుకో. తిన్నగా స్వర్గానికి దయచేయి. శుంభుడు నిశుంభుడు సంబంధావంగా సపరివారంగా నీ అడుగుల మీద అడుగులు వేస్తూ నీ వెంటనే దయచేస్తారు. ఇవాళే వరస పెట్టి మీ రాక్షసులందరినీ హతమారుస్తాను. విచారించకు, యుద్ధం చెయ్యి. నీ పని ముందే కానిస్తాను. తరువాత నీ తమ్ముడి పని పట్టిస్తాను. అనంతరం శుంభుణ్ణి నిశుంభుణ్ణి రక్తబీజుణ్ణి మిగిలిన 50 మందిని వరుస పెట్టేస్తాను. అప్పుడు ఈ రణరంగం నుంచి కదులుతాను. నా నిశ్చయం విన్నావు కదా. బతుకు మీద ఆశ ఉంటే పారిపో. చావు సరదాగా ఉంటే మాత్రం నిలబడు. ఆయుధాలు సర్దుకో, యుద్ధం చెయ్యి. పిరికి వాళ్ళకి మాత్రం ప్రియంగా ఉండే పొల్లు మాటలు కట్టిపెట్టు. కాలం వ్యర్థం చెయ్యకు. దేవి మాటలు విని చండముందులిద్దరూ మండిపడ్డారు. ధనస్సులు ఎక్కుపెట్టారు. అల్లెతాళ్ళు మోగించారు. భగవతి శంఖం పూరించింది. సింహం గర్జించింది. భూమి ఆకాశము దద్దరిల్లాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. రాక్షసుల గుండెలు బద్దలయ్యాయి. దేవతలు, మునులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు ఆనందించారు. చండిక, చండు పరస్పరము యుద్ధం ఆరంభించారు. పిరికి వాళ్ళ గుండెలు దడదడలాడాయి. చండు కురిపించిన బాణాలన్నీ తుక్కు తుక్కు చేసింది చండిక. విషనాగులాంటి బాణాలతో అతన్ని ముంచెత్తింది. వానాకాలం తరువాత కర్షకులకి భయం కలిగిస్తూ రేగిన మిడతల దండులాగా ఆకాశం బాణాలతో నిండిపోయింది. ఇంతలో ముండు కూడా తన దండుతో రణభూమిలో ఉరికాడు. రోషంతో మీసాలు ఎగరేస్తూ అతడును శరవర్షం కురిపించాడు. కోపంతో మరింత మండిపడింది చండిక. కారు మేఘంలా నల్లవారింది ఆమె మొహం. కనుబొమ్మలు మండిపడ్డాయి. అరటి పువ్వులాగా నేత్రాలు ఎర్రబడ్డాయి. ఆమె లలాట ఫలకం నుంచి కాళి ఆవిర్భవించింది. పులితోలు కట్టుకుందామే ఏనుగు చర్మం బోనీగా వేసుకుంది. తలకాయలు మాలగా వేసుకుంది. నీళ్ళెండిన నడబావిలా ఉంది ఆమె కడుపు. క్రూరంగా ఉందామె, భయంకరంగా ఉంది. ఖడ్గము పాశాలు పట్టుకుందామె. ఆమె ఒక చేతిలో ఖట్వాంగముంది. అపర కాళరాత్రిలా ఉందామె. విస్తీర్ణమైన నోరు తెరిచి పదే పదే నాలిక చాపుతూ ఉంది. విస్తారంగా ఉంది ఆమె జగనం. పరుగెత్తుకు వెళ్ళి రాక్షస సేన మీద విరుచుకు పడిందామె. అందులో మొనగాళ్ళని పట్టుకొని నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. 100 మందిని పళ్ళ సందున పెట్టి పరపరా నమిలేసింది. ఏనుగు మీద యోధులతో సహా నమిలి పారేసింది. పదే పదే భయంకరంగా అట్టహాసం చేసింది. అలాగే గుర్రాల్ని, గుర్రాల మీద రౌతుల్ని, ఒంటెల్ని, ఒంటెల మీద యోధుల్ని నోట వేసుకొని నమిలేసింది. ఈ ఘోరం చూసి వెర్రి ఆవేశంతో ఒళ్ళు మరిచిపోయారు చండముండులు. బాణాలతో దేవిని కప్పేశారు. సూర్యుడిలాంటి విష్ణువు సుదర్శన చక్రం లాంటి దేవి మీద విసిరాడు. చండు పెద్ద సింహనాదం చేశాడు. ఒక్క బాణంతో అంత చక్రము మొక్కలు చేసేసింది కాళి. సానపట్టిన వాడి బాణాలు చంద్రుడి మీద నాటించింది చండిక. మూర్ఛపోయాడు చండు. అన్న మూర్ఛ చూసి మండిపడ్డాడు ముండు. కాళి మీద అంపవాన కురిపించాడు. ఇషికాస్త్రం వేసి ముండుడి బాణాలు గుండ పిండి చేసింది చండిక. ఆ ఊపున ఒక అర్ధచంద్ర బాణం అతడి మీద నాటించింది. దెబ్బతో తెలివి తప్పి పడిపోయాడు ముండు. హాహాకారాలు చేశారు రాక్షసులు. ఆనందధ్వనులు చేశారు దేవతలు. ఇంతలో చండు తేరుకున్నాడు. పెద్ద గద పట్టుకొని కాళిక మీదికి పరిగెత్తాడు. ఆమె కుడి భుజం మీద ఒక్కటి కొట్టాడు. దెబ్బ ఆపుకుంది కాళిక. ఉత్తర క్షణంలో అతన్ని మంత్రపాశాలతో కట్టేసింది. ఇంతలో ముండు మూర్ఛలేచాడు. అన్న కట్లు చూశాడు.
బల్లెం పట్టుకొని కాళిక మీదికి పరిగెత్తాడు. పాశాలు విసిరి అతన్ని కూడా కట్టేసింది కాళిక. చెండముండుల్ని అలా కట్టేసి ప్రచండమైన అట్టహాసం చేసిందామె. అనంతరం అంబిక దగ్గరికి వచ్చి అంది, అక్క, రణయజ్ఞంలో రణదుర్జయులైన ఈ చెండముండుల్ని బలివేయడం కోసం కట్టేసి పెట్టాను. బలి పశువులుగా పుచ్చుకో వీళ్ళని. చెల్లి కాళికతో అంది అంబిక, యుద్ధ ప్రియవి నువ్వు, తోడేళ్లులా ఉన్నారు, వీళ్ళని కట్టేశావు బాగుంది, వీళ్ళని చంపకు, అలా అని వదిలిపెట్టకు. నిజంగా చాతుర్యం కలదానివి నువ్వు. దేవకార్యం త్వరలో సిద్ధించే ఉపాయం చూడు. అక్క, మళ్ళీ అంది కాళిక, రణమొక యజ్ఞం, కత్తి యువస్తంభం, వీళ్ళ యజ్ఞ పశువులు. రణయజ్ఞంలో రాక్షస పశువుల్ని బలివేస్తే పాపం రాదు. యజ్ఞంలో హింస హింస కాదు. ఇదిగో చూడు అంటూనే కత్తి దూసింది కాళిక. మరుక్షణంలో చెండముండుల తలకాయలు రెండు నరికేసింది. నవ్వుతూ వాళ్ళ రక్తం గటగట తాగేసింది. చెయ్యవలసిన పని చేశావు, ఆనందిస్తూ అంది అంబిక. వీళ్ళని నరికేసి దేవతల్ని సంతోషపెట్టావు. ఇందుకోసం నీకు మంచి వరమిస్తాను. చెండముండుల్ని చంపావు కనుక ఇవాళ నుంచి నువ్వు చాముండి అని పేరు పడతావు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 26వ అధ్యాయం సమాప్తం. 27 శంభని శుంభుల కథ. చావగా మిగిలిన రాక్షసులు శుంభుడి దగ్గరికి దౌడు తీశారు. కాళ్ళు తెగి చేతులు తెగి గాయాలతో వాళ్ళు నెత్తురు స్నానం చేసినట్టున్నారు. అంతమంది వెళ్ళి శుంభుడితో మొరపెట్టారు, మహారాజా మమ్మల్ని రక్షించు, కాళిక మా అందరినీ తినేస్తుంది, ఎందరినో నమిలేసింది, ఎంతమందినో మింగేసింది, మహావీరుల్ని చండముండుల్ని చంపేసింది, ఏనుగుల్ని గుర్రాల్ని ఒంటెల్ని యోధులతో కూడా నలిపేసి రణస్థలమంతా పీనుగుల పెంట చేసేసింది. ఇక పదాతి దళం సంగతి చెప్పేదోముంది. నల్లుల్లాగా నెరిపేసింది, నెత్తురుటేళ్లు పారించింది. ఆ నదుల్లో మాంసమే బురద, తెల్ల తల వెంట్రుకలే నాడు, విరిగిన రథాలు సుళ్ళు, తెగిన కాళ్ళు చేతులు చేపలు, తలకాయలు ఆనప తుంబలు. ఆ నెత్తురు నదులు చూస్తే నిండు ప్రాణాలు నిలువున వదిలేస్తారు పిరికి పందలు. వీరులు మాత్రం ఆవేశంతో పులకరిస్తారు, మహాప్రభో, మన రాక్షస కులం రక్షించాలంటే పాతాళానికి పారిపో, కాదంటే ఆ రణచండి అందరినీ హతమార్చేస్తుంది. తప్పదు, అంబిక సింహం సామాన్యమైంది కాదు, అది కూడా సైన్యాన్ని మింగేస్తుంది. అంబిక బాణాలతో సేనల్ని నురుమాడుతుంది. వెర్రి కోపంతో చావు మహాన పడకు, నువ్వు నీ తమ్ముడు ప్రాణాలు దక్కించుకోండి, ప్రాణముంటే బలుసాకు తిని బతకవచ్చు. ఆ అందమైన ఆడదాని కోసం కదా నీ వాళ్ళని ఇలా చంపుకుంటున్నావు. కులం నాశనం చేసే క్రూరురాలది, దాన్ని తెచ్చుకొని ఏం చేసుకుంటావు? జయాపజయాలు దైవాధీనాలు. చిన్న లాభం కోసం పెద్ద నష్టం తెచ్చిపెట్టుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఒక ఆడది ఇంతమంది రాక్షసుల్ని తుడిచి పారేసిందంటే ఇది విచిత్రమైన విధి విధానం, మాకు తెలుసు. లోకపాలకుల్ని ఓడించావు నువ్వు, నీ దగ్గర బ్రహ్మాండమైన సైన్యం ఉంది, అయినా ఒక ఆడది వచ్చి యుద్ధానికి నీ మీద కాలు దువ్వుతోంది, ఆశ్చర్యంగా ఉంది మాకు. ఇంకొకటి జ్ఞాపకం చేస్తున్నాం, వెనుక పుష్కర తీర్థంలో మీరు తపస్సు చేశారు, బ్రహ్మ దర్శనమిచ్చాడు, వరం కోరుకోమన్నాడు, చావు లేకుండా వరమడిగారు మీరు. దేవతలు, దైత్యులు, మనుషులు, నాగులు, కిన్నెరులు, యక్షులు ఎవరైనా సరే పురుషులన్న వాళ్ళు మమ్మల్ని చంపకుండా ఉండాలి అన్నారు మీరు. పుట్టిన వాళ్ళు చావక తప్పదన్నాడు బ్రహ్మ. మగాళ్ళ చేత చావు లేకుండా వరమిచ్చాడు. అదిగో అందుకే ఈ ఆడది దిగింది నిన్ను చంపడం కోసం. అంచేత ఆమెతో యుద్ధం చెయ్యకు. ఈ ఆడది సాక్షాత్తు మహామాయ.
పరమా ప్రకృతి. కల్పాంతంలో ఈమె సర్వసంహారం చేస్తుంది. లోకాలన్నిటినీ ఆమె ఉత్పన్నం చేస్తుంది. దేవేశ్వరి ఆమె. త్రిగుణ స్వరూపిణి, తామసమూర్తి. సర్వశక్తి గల దేవి, అజేయమూర్తి, అక్షయమూర్తి, నిత్య సర్వజ్ఞ. దేవమాత గాయత్రి, సంధ్య, సర్వదేవాలయ, నిర్గుణ, సుగుణ, సిద్ధ, సర్వసిద్ధ, పద, అవ్యయ, ఆనందరూపిణి, ఆనందదాయిని, గౌరి, దేవతల భయం పోగొట్టే దేవి. ఇది తెలుసుకొని విరోధం విడిచిపెట్టు. ఈ దేవిని శరణు వేడడమే నీకు క్షేమం. శరణంటే రక్షిస్తుంది. శరణని రాక్షస కులం రక్షించు. చచ్చిన వాళ్ళు చావనే చచ్చారు, మిగిలిన వాళ్ళైనా 10 కాలాల పాటు బతుకుతారు అన్నారు. నోరు ముయ్యండి, రొసరసలాడుతూ అన్నాడు మీసం మెలివేస్తూ సొంపుడు. పిరికి పందలు యుద్ధములో తోకలు ముడిచి పారిపోవచ్చారు. ప్రాణాలు అంత తీపైతే పాతాళానికి పారిపోండి. జగత్ సర్వం దైవాధీనం అయినప్పుడు గెలుపు కోసం చింతించడం దేనికి నాకు? బ్రహ్మాది దేవతలు దైవాధీనులు, అలాగే నేను కూడా దైవాధీనుణ్ణి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు అందరూ దైవానికి లోబడి ఉంటారు. కనుక నాకు చింత ఎందుకంట? జరగవలసింది జరక్క తీరదు. ఎలా జరగవలసి ఉంటే అలాంటి ప్రయత్నమే తడుతుంది. అంచేత దేనికి విచారించరు బుద్ధిమంతులు. మరణ భయంతో స్వధర్మం విడిచిపెట్టరు జ్ఞానులు. కాలం కూడి వచ్చినప్పుడే సుఖము, దుఃఖము, ఆయువు, జీవనము, మరణము ప్రాప్తిస్తాయి నరులకి. దైవ నిర్మితమిది. కాలం తీరిపోయాక బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు 7 మంది నశిస్తారు. మనమందరం కూడా అలాగే కాలానికి దాసులం. వీరధర్మం పాటించడం మన కర్తవ్యం. విజయము, వినాశము ఒక్కటిగానే భావించాలి. ఆ ఆడది యుద్ధానికి రమ్మని నన్ను కవ్విస్తుంది. ఆమెకు భయపడి పారిపోయి 100 ఏళ్లు పందిలా బతకమంటారా? అసంభవం. ఇవాళే దాంతో యుద్ధానికి వెళతాను. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. గెలుపు వచ్చినా సంతోషమే, చావు వచ్చినా సంతోషమే. బుద్ధ్యమవాదులైన విద్వాంసులు అదృష్టం అబద్ధమంటారు. వీర పురుషులు వాళ్ళనే అనుసరిస్తారు. మూర్ఖులు మాత్రం అదృష్టం మీద ఆధారపడతారు. అదృష్టం అంటే అవుపడింది కదా. అవుపడం దానికి అస్తిత్వం ఎక్కడుంది? అదృష్టాన్ని ఎవడైనా ఎన్నడైనా చూశాడా? మూర్ఖుల కోసం అదృష్టం ఒక విభీషక మాత్రమే. దానికొక ఆధారం అంటూ ఏమీ లేదు. దుఃఖంలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి ఒక సాధనం మాత్రమిది. తిరగలి దగ్గర కూర్చున్న ఆడది అదృష్టం అదృష్టం అంటూ చేతులు ముడుచుకుంటే పిండి తయారవుతుందా? ఏ పనైనా ఉద్యోగించందే ఫలించదు. ఉద్యోగం లేనిదే ఏదైనా ఎలా సిద్ధిస్తుంది? దేశము, కాలము, తన బలము, పరబలము ఇవి చూసుకొని యుద్ధం చేస్తే గెలుపు తప్పదన్నాడు బృహస్పతి. కాందిశీకులతో అలా చెప్పి ఈ మారు మనోసేనాపతిని రక్షబీజుణ్ణి యుద్ధానికి పంపాడు శుంభుడు. రక్తబీజ రణరంగానికి సాగనంపుతూ అన్నాడతడు, నీ బలమంతా వినియోగించి యుద్ధం చెయ్యి. పెసరంతా విచారించకండి మహారాజా అన్నాడు రక్తబీజుడు. ఆ పడుచుని నీ వశం చేస్తాను, తప్పితే చంపేస్తాను. నా యుద్ధ చాతుర్యం నువ్వే చూతువు కాని. ఈ ఆడది నాకు లెక్క, దాన్ని ఓడిస్తాను. ఈడ్చుకు వచ్చి సాదా నీ దాసీగా పడేస్తాను. రక్తబీజుడు రథమెక్కాడు. పెద్ద సైన్యం వేసుకుని దేవి మీదికి దండయాత్ర చేశాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాలిబంట్లు ఓ నేల ఈన పట్టు వెళ్ళి దేవిని ముట్టడించారు. దేవి ఒక కొండ కొమ్ము మీద కూర్చుంది. రక్తబీజుణ్ణి చూసి శంఖం పూరించింది. ఊరకలు వేసుకు వెళ్ళిన రాక్షస సేన గుండెల్లో దడపట్టుకుంది. దేవతల మొహాలు ఆనందంతో కలకల్లాడాయి.
శంఖధ్వని వింటూనే చాముండి దగ్గరికి వడివడిగా వెళ్ళాడు రక్తభీజుడు. ఏయ్ పిల్ల, మృదువుగా ఆమెతో అన్నాడతడు. నన్ను పిరికివాడనుకున్నావా? ఇలా శంఖం శంఖం ఊది భయపెడుతున్నావు? నన్ను ధూమ్రలోచనుడనుకున్నావేమో. నా పేరు రక్తభీజుడు. నీ దగ్గరకే వచ్చాను. సరదాగా ఉంటే యుద్ధం చెయ్యి. పిరికి మందు నా దగ్గర పని చెయ్యదు. నా పరాక్రమం ఈవేళ రుచి చూద్దువు గాని. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చవటలు, వాళ్లలో వాణ్ణనుకోకు నన్ను. నీకు ఎలా నచ్చితే అలా యుద్ధానికి రా. అయితే ముందు ఒక్క మాట మాత్రం చెబుతున్నాను. నువ్వు వృద్ధుల్ని సేవించుకుంటే, నీతి శాస్త్రం వినుంటే, అర్థశాస్త్రం చదివుంటే, విద్వాంసుల గోష్ఠిలో పాల్గొనుంటే, సాహిత్యము తంత్రశాస్త్రము తెలుసుకునుంటే, నీ మేలు కోరి నేను చెప్పే మాట సత్యమైన మాట, ప్రామాణికమైన మాట వినుకో. నవరసాల్లోనూ శృంగార రసము, శాంతి రసము రెండే ముఖ్యమైనవంటారు విద్వత్సభలు. ఈ రెండింటిలోనూ రాజు శృంగారం. అందుకని విష్ణుమూర్తి లక్ష్మితో శృంగారం అనుభవిస్తాడు. బ్రహ్మ సరస్వతితోనూ, దేవేంద్రుడు సచీదేవితోనూ, శివుడు పార్వతితోనూ అనుభవిస్తారు. ఇలాగే లోకంలో ప్రాణులందరూ శృంగార సుఖం అనుభవిస్తారు. పిరికి పందలకు మాత్రం ఈ సుఖం అందరాదు. అభాగ్యులు, అదములు, దైవచింతులు సన్యాసం పూని శృంగార రసం అనుభవించలేరు. సంసార సుఖం తెలియనే తెలియదు వాళ్ళకి. వంచన పరులు వాళ్ళని వంచిస్తారు. మధురాలాపాలతో శాంతరసమే మంచిదని మోసగిస్తారు. అయితే మన్మథావేశం రేకెత్తినప్పుడు అజ్ఞానము, వైరాగ్యము పటాపంచలైపోక తప్పదు. లోభము, క్రోధము, మోహము మహాదారుణమైనవి. మతి పోగొడతాయి. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, ఓ కళ్యాణి, మా శుంభమహారాజుని పెళ్లి చేసుకో. 10 కాలాల పాటు శృంగార రసం అనుభవించు, సుఖపడు. కాదంటే నిశుంభుణ్ణి చేసుకో. ఇద్దరే అందగాళ్ళు, బలవంతులు. అతడి మాటలు విని చాముండ, కాళిక, అంబిక పకపక విరగబడి నవ్వారు. శ్రీదేవి భాగవతం 5వ స్కందంలో ఇది 27వ అధ్యాయం సమాప్తం. 28 శుంభనిశుంభుల కథ. మూర్ఖుడా, మేఘ గంభీర స్వరంతో యుక్తియుక్తంగా అంది దేవి. నేను చెప్పవలసింది ముందే దూతగా వచ్చిన సుగ్రీవుడితో చెప్పి పంపాను. నువ్వు మళ్ళీ పాతపాటే పాడుతున్నావు. రూపంలోనూ, బలంలోనూ, వైభవంలోనూ నాతో సమానమైన వాణ్ణి నేను పెళ్లాడతాను. నువ్వు వెళ్ళు. వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించమని మీ శుంభుడితో చెప్పు. నన్ను గెలుచుకొని సక్రమంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంతకీ మీ రాజు పంపితే వచ్చావు నువ్వు. నీకు యుద్ధం చెయ్యాలనంటే రా, యుద్ధం చెయ్యి. కాదంటే మీ రాజుని తీసుకుని పాతాళం పలాయనం చెయ్యి. ఆ మాటలు విని భగ్గుమన్నాడు రక్తభీజుడు. చప్పున ధనస్సు, బాణాలు తీశాడు. దేవి సింహం మీద బాణం కురిపించాడు. వాటన్నిటినీ ఇట్టే కొట్టి పారేసింది దేవి. అంతతో ఆగలేదేమి. చికిలి పట్టిన వాడి బాణం ఒకటి ధనస్సును సంధించింది. చెవిదాకా అల్లెతాడు లాగి విడిచిపెట్టింది. రక్తభీజుడి గుండె మీద తగిలిందది. దెబ్బతో రథం మించి కింద దొర్లిపోయాడతడు. తెలివిదప్పి రాక్షస సైన్యం గోలు గోలుమంది. ఈ కోలాహలం, ఏడుపు మరలు శంభుడి చెవిలో పడింది. వెంటనే ఇతడు రాక్షస యోధులందరినీ సమావేశపరిచాడు. ఆయుధాలతో అందరూ సిద్ధం కండి అంటూ ఆజ్ఞాపించాడు. కాంబోజ దేశం వీరులందరూ సేనలతో రణభూమికి వెళ్ళండి. కాలకేయ జాతి సూర్యులందరూ వారి వెంట వెళ్ళండి అన్నాడు. అతడు ఆజ్ఞాపించడమే తడువు బ్రహ్మాండమైన చతురంగ సేన దేవి వీరికి రణస్థలానికి తరలి వెళ్ళింది. ఆ రాణువనంతా దూరం నుంచే చూసింది దేవి. భీషణంగా పదే ఘంటానాదం చేసింది. పదే ధనుష్టంకారం చేసింది. శంఖం పూరించింది.
కాళిక నోరు తెరిచి భయంకరంగా అరిచింది. సింహం దారుణంగా గర్జించింది. రాక్షసులు వెర్రి కోపంతో శివం తొక్కారు. అంతమంది యోధులు ఒక్కటై దేవి మీద విరగబడ్డారు. రకరకాల ఆయుధాలు ఆమె మీద కుమ్మరించారు. ఘోరంగా జరిగింది యుద్ధం. ఇంతలో బ్రహ్మాది దేవతల ఇతర శక్తులు కూడా యుద్ధరంగంలో ఉరికారు. ఏ దేవత రూపు ఎలా ఉంటుందో ఆ దేవత శక్తి అలాగే ఉంది. ఏ దేవత ఏ వాహనం ఉపయోగించేవాడో ఆ దేవత శక్తి వాహనమే ఎక్కింది. హంస మీద కూర్చొని రుద్రాక్షమాల కమండలము పట్టుకొని బ్రహ్మదేవుడి శక్తి బ్రహ్మని వచ్చింది. గరుత్మంతుడి మీద కూర్చొని శంఖము చక్రము గద పద్మము పట్టుకొని పీతాంబరం కట్టుకొని దేవి మూర్తి శక్తి వైష్ణవి వచ్చింది. వృషభం మీద కూర్చుని త్రిశూలం పట్టుకొని తల మీద నెలవంక పెట్టుకొని పాములు కంకణాలుగా చుట్టుకొని శివుడి శక్తి శివ వచ్చింది. నెమల మీద కూర్చొని శక్తి చేత్తో పట్టుకొని కుమారస్వామి శక్తి కౌమారి వచ్చింది. తెల్ల ఏనుగు మీద కూర్చుని వజ్రాయుధం పట్టుకొని ఇంద్రుడి శక్తి ఐంద్రి వచ్చింది. శవం మీద కూర్చొని పంది రూపంలో వరాహస్వామి శక్తి వారాహి వచ్చింది. అలాగే నరసింహమూర్తి శక్తి నారసింహ వచ్చింది. ఎనుబోత మీద కూర్చొని యమదండం పట్టుకొని యముడి శక్తి యామ్య వచ్చింది. వరుణుడి శక్తి వారిని వచ్చింది. కుబేర శక్తి కౌబేరి వచ్చింది. ఇలాగే తక్కిన దేవతల శక్తులను తమ తమ సైన్యాలతో కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూసింది అంబిక, సంతోషించింది. దేవతలు సంతోషించారు. రాక్షసులు దిగాలు మునిగిపోయారు. ఆ శక్తుల మధ్య శివుడు ప్రత్యక్షమయ్యాడు. దేవకార్యం చప్పున నెరవేర్చండి అన్నాడతడు. రాక్షసుల్ని సంహరించండి, శుంభని శుంభుల్ని హతమార్చండి, వాళ్ళ సైన్యాలు పూర్చెయ్యండి, లోకం నిష్కంటకం చేసి మీ స్థానాలకి తిరిగి వచ్చేయండి. మీరు చేసిన పని లోక కళ్యాణమైంది. రాక్షస సంహారంతో దేవతల యజ్ఞభాగాలు దేవతలకి లభిస్తాయి. బ్రాహ్మలు యజ్ఞం చేస్తారు. చరాచర భూతకోటి యావత్తు సుఖపడుతుంది. ఉత్పాతాలు శాంతినిస్తాయి. అకాల మృత్యువులు నశిస్తాయి. మేఘాలు సకాలంలో కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. శివుడలా అనేసరికి చండిక శరీరం నుంచి ఒక అద్భుత శక్తి ఆవిర్భవించింది. భీషణంగా అతి ప్రచండంగా ఉందామె. 100 నక్కల గుంపుంది. ఆమెతో 100 నక్కలు అరిస్తే ఎలా ఉంటుంది? అదిగో అలా ఉంది ఆమె ధ్వని. ముసిముసి నవ్వులు నవ్వుతో శివుడితో ఇలా అందామె. దేవాదిదేవా, వెంటనే శుంభుడి దగ్గరికి నువ్వు దయచేయి. ఇప్పుడు దూతకార్యం చెయ్యాలి నువ్వు. కామంతో కావరమెత్తి ఉన్నాడు శుంభుడు. యావతో ఒళ్ళు కానకుండా ఉన్నాడు నిశుంభుడు. నా మాటగా వాళ్లతో చెప్పు. స్వర్గం వదిలి పాతాళానికి పారిపోండి. దేవతలు యథాపూర్వకంగా దేవలోకం చేరుకుంటారు. దేవేంద్రుడు దేవతల్ని ఏలుకుంటాడు. దేవతలు యజ్ఞభాగాలు దేవతలు స్వీకరిస్తారు. బతుకు మీద ఆశ ఉంటే పాతాళానికి పారిపోండి. కాదంటే అంతా చావడానికి సిద్ధం కండి. రండి, చావండి. నా నక్కల గుంపు మీ మాంసం పీక్కు తింటుంది అని చెప్పు. ఆమె మాట ప్రకారం త్రిశూలం పట్టుకుని బయలుదేరాడు శివుడు. కొలుగు తీరి కూర్చున్న శుంభుణ్ణి చూశాడు. శుంభ మహారాజా, అంబిక దూతగా వచ్చాను నేను. త్రిపుర సంహారం చేసిన శివుణ్ణి. నీ మేలు కోసమే ఇలా వచ్చాను. స్వర్గం వదిలి పాతాళానికి పారిపోండి మీరు. అక్కడ మీ పూర్వులు ప్రహ్లాదుడు బలి నివసించారు. కాదు, చావాలనే ఉంటే మాత్రం చప్పున యుద్ధానికి రండి. దేవి మిమ్మల్ని ఇట్టే యమలోకం పంపుతుంది. మీ మేలు కోరి అంబికా మహారాణి ఈ ఆదేశం పంపింది అన్నాడు. సందేశం వినిపించి వెళ్ళిపోయాడు శివుడు. శివుడి చేత అలా సందేశం పంపిన నవశక్తి పేరు శివధూతి. సందేశం విని చిందులు తొక్కారు రాక్షసులు. పారిపోవడమా, మా ఇంట వంట లేని పని అన్నారు. కవచాలు వేసుకుని ఆయుధాలు పట్టుకుని యుద్ధానికే సిద్ధపడ్డారు.
50 మంది వెళ్లి చండికని చుట్టుముట్టారు. బాణాల మీద బాణాలు కురిపించారు. దాంతో పేట్రేగిపోయింది కాళిక. గద, బల్లెము, త్రిశూలము పట్టుకొని రణరంగంలో వీరవిహారం చేసింది. చేతి కందిన వాళ్ళనల్లా నోట వేసుకు నమిలేసింది. కమండలంలోంచి నీళ్లు చిలికి వేలాది మందిని హతమార్చింది. బ్రాహ్మణి వృషభం పరిగెత్తించి శూలంతో ఎంతో మందిని పొడిచి చంపేసింది. శివ చక్రము, గద ప్రయోగించి కుప్పలు కూలదోసింది వైష్ణవి. వజ్రాయుధం పట్టుకుని నురుమాడింది ఐంద్రి. ఆమె ఎక్కిన ఐరావతమును అందిన వాళ్లనల్లా తొండంతో నులిపి పారేసింది. తన ముట్టెతోనూ దంతాలతోనూ ఎంతో మంది దానవుల్ని, దైత్యుల్ని చంపేసింది. తన వాడి గోళ్లతో చీల్చేసి వేలాది మంది రాక్షసుల్ని తినేసింది నారసింహి. శత్రువు జజ్జరిల్లిపోయినట్టు మాటిమాటికి గర్జించిందామె. శివదూతి అట్టహాసం చేస్తూ చెలరేగింది. ఆమె అట్టహాసంతో రాక్షసులు మూర్ఛపోతూ ఉండేవాళ్ళు. చాముండ, కాళిక వాళ్ళని తినేస్తూ ఉండేవాళ్ళు. తీక్షణమైన బాణాలు వేసి వందలాది సైనికుల్ని పడగొట్టింది కౌమారి. పాశాలు విసిరి 10 మందిని 100 మందిని మారణ హోమం చేసింది వారుని. అలా రాక్షస సైన్యమంతా సర్వదుంబాలా చేసేశారు. శక్తులు క్షణాల మీద సంహార క్రీడ జరిగిపోయింది. చావగా మిగిలిన రాక్షసులు కాళ్ళకి బుద్ధి చెప్పారు. రణరంగంలో చస్తూ ఉన్న రాక్షసుల ఏడుపులు, మొరలు దారుణంగా వినిపించాయి. దేవతలు శక్తుల మీద పువ్వుల వాన కురిపించారు. తన వాళ్ళ ఏడుపులు, మొరలు దారుణంగా వినిపించాయి. దేవతల జయ జయ ధ్వానాలు, సైనికుల పలాయనము చూశాడు రక్తబీజుడు. నిలువున మండిపోయాడు. శక్తుల మధ్యకి రథం పరిగెత్తించాడు. పదే వింటినారి మోగించాడు. కళ్ళలో చింత నిప్పులు కక్కుతూ దేవి మీద విరుచుకుపడ్డాడు. శ్రీదేవి భాగవతం 5వ స్కంధంలో 28వ అధ్యాయం సమాప్తం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా. గోబ్రహ్మణేజ్యం సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విశ్వభారతీయం యూట్యూబ్